ప్రియమైన దేవుని బిడలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఇంతవరకు మనము ప్రకటన గ్రంథంలోని మొదటి అధ్యాయము, రెండవ అధ్యాయంలోని 11 వచనాల వరకు మనం చూసాం. మొదటి వచనంలోని ఆ సమయము, సందర్భము, స్థలము, ఈ విషయాలన్నీ కూడా చర్చించాము. గమనించండి, ప్రకటన గ్రంథము బాగా విడమర్చి రాయబడింది. ఇందులో మర్మాలు ఏమీ లేవు. నీవు చూసింది చూసినట్టు రాయమని చెప్పిన మరి ఒకే గ్రంథము ప్రకటన గ్రంథము. దానియేలుకి కొన్ని విషయాలు రాయొద్దని చెప్తాడు దేవుడు. అయితే ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి వాటన్నిటిని విడమర్చి రాయమని చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పద్మసు ద్వీపములో భక్తుడైన యోహాను పరవాసిగా ఉన్న దినాల్లో ఈ యొక్క దర్శనాలు తాను చూసినది చూసినట్టుగా వ్రాసినట్టు చూస్తా ఉన్నాం. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన యొక్క సింహాసనం ఏ విధంగా ఉంది, ఆయన యొక్క ఉన్నతత్వం ఏ విధంగా ఉంది అనే విషయాలు ఈ పద్మసు ద్వీపంలో యోహాను చూసినట్టు చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు గురించి చెప్పినట్టు బైబిల్లో మరెక్కడా కూడా అంత వివరించబడలేదు. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు యొక్క స్వభావ లక్షణాలు, ఆయన స్వరూపము, ఆయన యొక్క ఉన్నతత్వము, ఆయన యొక్క రాజ్యాధికారము, ఆయన యొక్క సార్వభౌమత్వము, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథంలో కనబడినట్లు మనకి ఇంకెక్కడ కనబడదు. కాబట్టి మనము ఎంత ప్రకటన గ్రంథం చదువుతామో అంత యేసు ప్రభుని మనం అర్థం చేసుకోగలం. అందుకోసమే అంత్య దినాల్లో ఆయనని మనం అర్థం చేసుకోవడానికి, ఆయన యొక్క సన్నిధిలో అనేక విషయాలు ఆయన గురించి నేర్చుకోవడానికి మనకి సమయాన్ని ఇస్తున్నాడు మన ప్రభు. దాన్ని బట్టి మనం ప్రభుకు వందనాలు చెల్లించాలి. ఇప్పటికీ 2 సంఘాల గురించి మనం నేర్చుకున్నాం. కొన్ని గ్రీకు పదాలు చెప్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గ్రీకు పదాలు అవి మనం అర్థం చేసుకోకపోతే నేర్చుకునే వాక్యానికి అర్థం పరమార్థం ఉండదు. నేర్చుకునే వాక్యము మనకు అర్థం కాదు. ఇది గ్రీకు భాషలో రాయబడింది కాబట్టి ఆ పదాల యొక్క ఖచ్చితత్వము, ఆ పదాల యొక్క మరి సరి అయిన అర్థము, ఇవన్నీ గ్రహించాల్సిన అవసరం మనకుంది. కొంచెము మరి నేర్చుకోవడానికి, వాటిని తెలుసుకోవడానికి మీరు కూడా ఆసక్తిని చూపించాల్సిందిగా ప్రభుపేట కోరుతున్నాను. మొదటి సంఘము గురించి నేర్చుకున్నాం. ఎఫెసు సంఘము. ఎఫెసు అంటే కోరదగినది, డిజైర్డ్ వన్ లేదా ప్రియమైనది, లవ్డ్ వన్ అని అర్థము. గమనించండి, ప్రేమ గురించి రాశాడు. ఓ మాట చెప్తాను, ప్రతిసారి ముందు ఒక మాట చెప్పి కదా వాక్యంలోకి వెళ్తుంటాను. అక్కడ యోహాను చాలా కాలము సంఘ కాపురిగా, పాస్టర్ గారుగా పనిచేశారు. అక్కడి నుండే మిగతా 6 సంఘాలకి ఆ సంఘంతో కలిపి ఉత్తరం రాసినట్టు చూస్తా ఉన్నాం. అంటే పద్మస్లో ఆయన ఉన్నప్పుడు ఈ యొక్క పరిచర్యను ఉద్దేశించి అక్కడ నుంచే ఆయన ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి యోహాను ఎప్పుడు కూడా ప్రేమ గురించి ఎక్కువగా రాస్తాడు, మనకు తెలుసు. యోహాను 3:16 జ్ఞాపకం లేనిది ఎవరికండి? యోహాను 1, 2, 3 అధ్యాయాల పత్రికల్లో మనం గమనించినట్లయితే ఖచ్చితంగా ప్రేమ గురించి ఎక్కువగా ఉండడం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ ప్రేమ గల సంఘంతోనే, ప్రేమతోనే మొదలు పెడతాడు ఎఫెసు సంఘానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆసియాలోని, అంటే ఇప్పుడు టర్కీ ప్రాంతము, అప్పుడు ఆసియా ప్రాంతం అనేవారు. గమనించారా? ఆ ఆసియాలోని ఉన్న మొదటి ప్రాంతము, ఏజియన్ సముద్రము యొక్క తీరంలో ఉండే ఎంట్రవగానే ఉండే మొదటి ప్రాంతము ఎఫెసు సంఘము. ఇదంతా కూడా ఒక రూట్ అలా వెళ్ళి వస్తా ఉంటదన్నమాట. అంటే ఎఫెసుస్, స్ముర్నా, పెర్గెము, తొయితైరా, ఆ తర్వాత సార్దిసు, ఆ తర్వాత ఫిలదెల్ఫియా, ఆ తర్వాత లాస్ట్ గా లవోదికియా. ఇవన్నీ కూడా ఇలాగా సముద్ర తీరాన ఉంటాయి. ఇది ఒక పోస్టల్ రూట్, అంటే తంతి తపాలా శాఖ యొక్క రూట్ లాగా. ఇక్కడ ఒక వ్యక్తి పోస్ట్ మ్యాన్ ఉత్తరం పట్టుకుని బయలుదేరాడు అనుకోండి, అలా బయలుదేరుకుంటూ ఎఫెస్ నుంచి స్మరణ, స్మరణ నుంచి అక్కడ నుంచి పెర్గము, పెర్గము నుంచి మరి తుయితైరా, తుయితైరా నుంచి సార్దిసు, సార్దిసు నుంచి ఫిలదెల్ఫియా, ఫిలదెల్ఫియా నుంచి ఆఖరిగా లవోదికియా. ఈ ఉత్తరాలు అలాగే తీసుకుని వెళ్ళాలన్నమాట. అందుకోసమే ఎఫెసు సంఘము నుంచే ఈ యొక్క ఉత్తరాన్ని ప్రారంభిస్తాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ మొదటి సంఘము ఎఫెసు సంఘము కేర్లెస్ చర్చ్ గా మనం చూసాం. నిర్లక్ష్యం, దేంట్లో నిర్లక్ష్యము? మొదటి ప్రేమ విషయంలో, దేవుణ్ణి ప్రేమించడం విషయంలో, మొదటి ప్రేమ దేవునికి ఇవ్వడం విషయంలో నిర్లక్ష్యం వహించింది. మిగతా విషయాల్లో చాలా అద్భుతమైన సంఘము ఎఫెసు సంఘము. మరి చాలా చక్కగా మరి దేవుని యొక్క వాక్యాన్ని పాటించింది. చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించిన సంఘం అది. పౌలు గారు ఎక్కడా లేనంతగా ఎక్కువ 2.5 సంవత్సరాలు పైగా ఎఫెసులో ఉండి పరిచర్య చేయడం మనం గమనిస్తా ఉన్నాం. సో అక్కడ నుండే ఈ మిగతా సంఘాలన్నిటికి కూడా సువార్త వ్యాపించింది అన్నట్టు చరిత్రకారులు చెప్తారు. గమనించారా ప్రియ దేవుని బిడ్డలారా? ఆ తర్వాత స్ముర్నా సంఘం మనకు తెలుసు, అది కరేజియస్ చర్చ్ గా మనకు కనబడుతుంది. ధైర్యవంతమైన చర్చ్, దేవునికి ధైర్యంగా దేవుని పక్షాన నిలబడింది, పోరాడింది ప్రభు కోసం. అక్కడుండే పోలికార్ ప్రభు కోసం హతసాక్షి అయిపోయాడు, మనందరికీ బాగా తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ నుంచి ఇప్పుడు పెర్గము సంఘముకు వచ్చాం మనం. పెర్గములోని ఈ యొక్క పరిస్థితులు మనం గమనించినట్లయితే కొంత బ్యాక్గ్రౌండ్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైతేనే గాని ఈ వాక్యాలు మీకు అర్థమవు. ఈ పెర్గము ప్రాంతము ఈ యొక్క రోమా సామ్రాజ్యంలోని చాలా ప్రాముఖ్యత పొందిన ప్రాంతం ఇది. ఆ కాలములో పశ్చిమ దేశాల్లో, వెస్టర్న్ కంట్రీస్ లో ఏథెన్స్ నగరం చాలా ఫేమస్. అది చాలా సోఫిస్టికేటెడ్, అంటే చాలా మరి నాగరికత కలిగిన, లేకపోతే చాలా ఉన్నతమైన అభివృద్ధి చెందిన నగరంగా ఏథెన్స్ నగరం ఉండేది. దానికి పోటీగా ఈ తూర్పు దేశాల్లో పెర్గము ప్రాంతాన్ని డెవలప్ చేశారు. ఓ మాదిరిగా చెప్పాలంటే కొంతకాలానికి ఆ ఏథెన్స్ ని దాటిపోయింది ఈ పెర్గము ప్రాంతము. రోమా సామ్రాజ్యంలో ఈ ఏజియన్ ఆ యొక్క సముద్ర తీరానికి దగ్గరలో లేదు, ఓ 15 మైళ్ళు దూరంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని వారు డెవలప్ చేశారు. ఇంకొక విషయం కూడా గమనించండి, ఎఫెసు ప్రాంతము రోమన్ సామ్రాజ్యానికి వారి యొక్క పరిపాలనకి రాజధానిగా ఉండేది. ఈ పెర్గము ప్రాంతము వారి యొక్క న్యాయ వ్యవస్థకి రాజధానిగా ఉండేది. ఇప్పుడు పరిభాషలో చెప్పమంటారా అంటే, ఎఫెసు వైజాగ్ అయితే పెర్గము కర్నూలు మాట. జ్యుడిషియరీ క్యాపిటల్ గా ఉండేది అది. ఎక్కువగా ఇక్కడ ఆ యొక్క దేశాధినేతలు, ఇక్కడ ఎక్కువగా దేశాధినేత ఉండేవాడు. ఇక్కడ నుండే అన్ని పనులు, ఈ యొక్క వ్యవహారాలు కూడా, అంటే రాజ్యాధికారాలు చూస్తుండేవాడు. ఇక్కడ న్యాయమూర్తులు కూడా ఎక్కువగా ఉండేవారు. ఇది పెర్గము ప్రాంతం యొక్క పరిస్థితి. ఇంకొక విషయానికి కూడా పెర్గము చాలా పేరు పొందింది. ఇక్కడ దిస్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ ఐడలట్రీ, అంటే రోమా సామ్రాజ్యంలో విగ్రహారాధానికి రాజధానిది. ఇక్కడ ఉన్న గుళ్ళు గోపురాలు మరి ఇంకెక్కడా రోమా సామ్రాజ్యాలు ఉండేవి కాదు. ఆ మాటకు వస్తే ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండేవి కాదేమో, అంత ఎక్కువగా విగ్రహారాధన భయంకరంగా జరుగుతూ ఉండేది ఈ పెర్గము ప్రాంతంలో. ఇక్కడ జ్యూస్ అనే ఆ యొక్క దేవుణ్ణి పూజిస్తూ ఉండేవారు. అంత మాత్రమే కాదు, ఎస్క్లోపియస్ అనే ఒక దేవుణ్ణి కూడా పూజిస్తూ ఉండేవారు. డైనాస్ అనే దేవతను కూడా పూజిస్తూ ఉండేవారు. ఇక్కడ ఒక మంచి పెద్ద స్టేడియం కూడా ఉండేది. చాలా ఎక్కువ మంది ఆ యొక్క స్టేడియంలో కూర్చుంటారు. గుర్రపు గిట్ట ఆకారంలోని, అండ్ హార్స్ షూ ఆకారంలోని, గుర్రపు నాడ ఆకారంలోని మీరు నెట్ లో కొడితే మీకు కనబడుతుంది. ఆ స్టేడియం ఎప్పటికీ ఉంది పెర్గము ప్రాంతంలో. ఇప్పుడు బెర్గామా అంటారు ఈ ప్రాంతాన్ని, మోడర్న్ బెర్గామా. టర్కీలో ఉండే బెర్గామా ప్రాంతం అంటే పెర్గము ప్రాంతము. ఇప్పటికీ ఆ యొక్క కట్టడాలు, ఆ యొక్క శిథిలాలు ఆ విధంగానే స్పష్టంగా కనబడతాయి. బైబిలు చాలా ఖచ్చితమైనది, బైబిలు విశ్వసనీయమైనది, బైబిలు చారిత్రాత్మకమైనది అనే దానికి ఒక ఉదాహరణ ఈ పెర్గము ప్రాంతం మనం గమనిస్తే. అంత మాత్రమే కాదు, ఈ యొక్క వర్తక వ్యాపారాలు కూడా ఎక్కువగా జరుగుతుండేవి. ఇది రోమా సామ్రాజ్యానికి ఒక మెడికల్ సెంటర్ గా ఉండేది. ఇక్కడ మరి ఆ కాలంలో బాగా పేరు పొందిన గ్యాలన్ అనే ఒక ప్రముఖ వైద్యుడు ఈ యొక్క ప్రాంతం నుండి వచ్చాడు. చాలా గొప్పగా చెప్పుకున్నారు. గ్యాలన్ చాలా టాప్ మోస్ట్ ఫిజిషియన్, ఆయన ఈ ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళు గొప్పగా చెప్పుకునేవారు, గ్యాలన్ మా ప్రాంతం నుండి వచ్చేవాడని. ఇంకొక అద్భుతమైనది ఏంటంటే, ఆనాడు అప్పటికి ప్రపంచంలో ఎక్కడా లేనట్టు 2 లక్షల చుట్టలు, గ్రంథపు చుట్టలు కలిగిన లైబ్రరీ పెర్గము ప్రాంతంలోనే ఉండేది. ఒకవైపు జ్ఞాన సముపార్జనకి, రెండవది ఇది మెడికల్ గా చాలా పేరు పొందింది. ఎలాగంటే ఈ ఎస్క్లోపియస్ అనే ఆ నాగదేవుడు, అంటే పాము రూపంలో ఉండేవాడు.
ఆ నాగదేవుడి యొక్క మహిమలు చాలా చాలా చెప్పుకునేవారు వీళ్ళు. ఏదో కథలుగా చెప్పుకుండేవారు. వాళ్ళు ఏమంటారంటే ప్రపంచ నలుమూలల నుంచి, రోమా సామ్రాజ్యం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చేవారు. అది ఆ కొండ మీద ఎత్తైన గుడి ఉండేది. ఆ యొక్క ఎస్కలోపియస్ గుడి. ఆ గుడిలో ఈ విషరహిత సర్పాలు అంటే నాన్ పాయిజనస్ స్నేక్స్ అలా వదిలేవారు. చాలా ఎక్కువగా ఉంటూ ఉండేవి. ఈ రోగాలు వచ్చినోళ్ళు ఏం చేసేవారంటే అక్కడికెళ్ళి ఆ పాముల దగ్గర పడుకునేవారు. పడుకొని ఆ పాములు వీళ్ళ మీద నుంచి ఇలాగా వెళ్తూ ఉంటే గనక వాళ్ళకి స్వస్థత వస్తదని వాళ్ళు ప్రచారం చేసేవారు. గట్టి నమ్మకం. ఆ విధంగా చాలా ప్రచారం పొందింది ఈ ప్రాంతం మెడికల్ గా కూడా. ఇంకొక విషయం చెప్పమంటారా? ఈనాడు మెడికల్ సింబల్ మనం చూస్తాం కదా, ఒక కర్ర, దానికి 2 పాములు ఉంటాయి. అది ఎస్క్లోపియస్ ఆ యొక్క సింబల్ ఈ పెర్గము ప్రాంతం నుంచే ప్రపంచానికి పరిచయం చేయబడింది. గ్రీకులు పరిచయం చేశారు దాన్ని. గ్రీకులు చాలా మరి ఎక్కువగా నివసిస్తా ఉండేవారు. మీరు ఎప్పుడైనా సరే ఆ మెడికల్ సింబల్ చూసినప్పుడు పెర్గము మీకు గుర్తు రావాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సింబల్? ఓకే. అయితే ఆ తర్వాత మొట్టమొదట మోషే యొక్క సింబల్ ఇప్పుడు పాప డాక్టర్ గారు చెప్తా ఉంది. మొదటి మోషే ఇత్తడి సర్పం ఉండేది. ఆ తర్వాత దీన్ని రీప్లేస్ చేశారు అని చరిత్రకారులు ఖచ్చితంగా చెప్తారు ఈ యొక్క విషయాన్ని. ఎందుకంటే ప్యాగన్ ఆ యొక్క ఇది అంటే గ్రీకుల ప్రాబల్యం ప్రపంచం మీద చాలా ఎక్కువగా ఉండేది కాబట్టి వారు దీనిని మార్చారు అనే ఆ యొక్క లెజెండ్ కూడా మరి ప్రచారంలో ఉంది. సో ఈ విధంగా ఈ యొక్క ప్రాంతము చాలా పేరు పొందింది. ఈ యొక్క ఆరోగ్య పరంగా లేకపోతే మెడికల్ పరంగా, వైద్య పరంగా బాగా పేరు పొందింది ఈ యొక్క పెర్గము ప్రాంతము. ఇలా చెప్పుకుంటూ పోతే పెర్గము ప్రాంతము చాలా చాలా విషయాల్లోని చాలా ఉన్నతంగా ఉండేది. గమనించండి, ఈ ప్రాంతాలు ఏవి కూడా పల్లెటూర్లు కావు. ఇవేవి కూడా గ్రామాలు కాదు. ఈ 7 ప్రాంతాలు కూడా పట్టణాలే. బాగా పేరు పొందిన పట్టణాలే ఆ కాలంలోనే. ఈ 3వ పట్టణము పెర్గము ప్రాంతం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇంకొక విషయం కూడా నేను చెప్పి ముందుకు వెళ్తాను. ఇక్కడ ఆ యొక్క దేశాధినేత ఆ ప్రోకాన్సుల్ ఆ రోమా సామ్రాజ్యంలోని ఈ ప్రాంతంలోని ఉండేవాడు. ఆయన అక్కడ వాళ్ళ యొక్క తీర్పు లేకపోతే జడ్జిమెంట్ ఏ విధంగా జరుగుతుందంటే మీకు ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ యొక్క విషయాలన్నీ కూడా మీకు కనబడతా ఉంటాయి. దీని యొక్క మరి వివరాలన్నీ కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము వాక్యంలోకి వెళ్ళిపోతున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి మిగతా విషయాలు మీకు ఇంకా ముందు చెప్తాను. పెర్గములో ఉన్న సంఘము దూతకు పెర్గమోస్ పుర్గోస్ అనే పదము నుంచి పెర్గమోస్ అనే పదం వచ్చింది. అంటే కోట లేకపోతే కోట లాంటిది అని అర్థం మాట. ఫోర్టిఫైడ్ అని అర్థం మాట. అంటే ఆ కోట లాంటి దుర్భేద్యమైనది ఈ పట్టణం. అందుకోసమే పెర్గం వాళ్ళు మమ్మల్ని ఎవడు జయించలేడని చెప్పేసి చాలా గర్వపడుతుండేవారు కూడా. చాలా దుర్భేద్యమైంది మా ప్రాంతం అన్నట్టు. ఇంకొక విషయం కూడా ముందు చెప్తాను. 2వ మాట ఇందులో మనం చూస్తుంది, పెర్గములో ఉన్న సంఘపు దూతకు. సంఘము అనే పదానికి ఖచ్చితమైన అర్థము గ్రీకు భాషలో ఎక్లీసియా అనే పదాన్ని వాడారు. ఎక్లీసియా అనే పదములో ఎక్ తర్వాత కెలియోస్ అనే పదము, 2 పదాల కలయిక ఎక్లీసియా. ఏక్ అంటే అవుట్, బయటికి అని అర్థం మాట. కెలియోస్ అనే పదానికి అర్థం ఏంటంటే టు కాల్, పిలువబడింది. అంటే బయటకు పిలువబడింది, వెలుపలకు వచ్చింది, లేక ప్రత్యేకించబడింది, సెపరేటెడ్ వన్ అని అర్థం మాట. ప్రత్యేకించబడింది అంటే ఒక పరిస్థితి నుంచి పూర్తిగా బయటకు వచ్చింది అని అర్థం మాట. ఎక్లీసియా అంటే టు కాల్డ్ అవుట్ అని అర్థం మాట. అంటే టు బి కాల్డ్ అవుట్, బయటికి సెపరేట్ గా ఉండడానికి పిలువబడింది అని అర్థం ఈ యొక్క ఎక్లీసియా అనే పదానికి. గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన అర్థము. తర్వాత మనం ఆ యొక్క విషయాన్ని నేర్చుకుంటాం. ఈ మొట్టమొదటిది నేను చెప్పాను, మొట్టమొదటి ఎఫెసస్ సంఘము కేర్లెస్ చర్చ్ గాని, తర్వాత స్మరణ సంఘము కరేజియస్ చర్చ్ గాని, ఈ 3వ సంఘము ఈ పెర్గము సంఘము కాంప్రమైజింగ్ చర్చ్, రాజీ పడిన సంఘంగా కనబడుతుంది. ఎందుకు ఈ యొక్క ఆ కాలంలోని
ఆ చుట్టుపక్కల గ్రీకు వాళ్ళు ఎక్లీసియా అని పిలిచారంటే, కొంతమంది క్రైస్తవుల గుంపు ఏం చేశారంటే, వారికి వారే మరి కొన్ని విధానాలు ఏర్పరచుకున్నారు. వారు ఏ విధంగానైనా సరే ఆ పూజల్లో పార్టిసిపేట్ చేయరు, ఆ ప్రసాదాలు తినరు. వారు ప్రత్యేకించబడిన వారు కాబట్టి వాళ్ళని ఎక్లీసియా అని పిలిచేవారు మాట. వీళ్ళెవరితో కూడా కలవరు. లేక మా యొక్క పండుగల్లో, పబ్బాల్లో, మా పూజల్లో, పునస్కారాల్లో మాతో వీళ్ళు పార్టిసిపేట్ చేయరు, పాల్గొనరు అని చెప్పి వారిని ఎక్లీసియా అని పిలిచారు. సంగమా గమనించండి, వి ఆర్ కాల్డ్ ఎక్లీసియా. లోకములో నుండి ప్రత్యేకించబడ్డానికి మనం పిలబడ్డాం. లోకములో నుండి పూర్తిగా మరి బయటకు వచ్చిన వారం అనే విషయాన్ని మీరు గమనించండి. లోకంలో నుండి రాలేదు, లోక విధానాల్లో నుంచి. వీఆర్ నాట్ యాక్చువల్ అవుట్ ఆఫ్ ద వరల్డ్, వీఆర్ అవుట్ ఆఫ్ ద వరల్డ్లీ సిస్టమ్. ప్రపంచ వ్యవస్థ నుంచి, ఈ పాప భూయిష్టమైన ప్రపంచ వ్యవస్థ నుంచి మనం బయటకు వచ్చాం అనే విషయాన్ని ఎప్పుడైనా సంఘంగా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అందుకోసమే సంఘపు దూతకు అని ఖచ్చితంగా రాస్తాడు. ఏంజెలోస్ ఎక్లీసియా అంటే, ఏంజెలోస్ అంటే పాస్టర్ గారు అని అర్థించబడ్డ దూత అని అర్థము. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, గత వారం మీకు చెప్పాను, పాస్టర్ గారు ద్వారానే ఈ యొక్క ఉత్తరం అందుతుందని. సంఘానికి ఎప్పుడు కూడా సేవకుడు నమ్మకంగా ఉన్నంత కాలము దేవుడు సేవకుడు ద్వారానే సంఘంతో మాట్లాడతాడు. వ్యక్తిగతంగా వేరే సంగతి నీ క్వైట్ టైంలో మాట్లాడొచ్చు, కానీ సంఘంగా కూడినప్పుడు మాత్రం సేవకుడు ద్వారా ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆ సాధనము దేవుడు ఏర్పరచుకున్న సాధనం కాబట్టి ఖచ్చితంగా దేవుడు మరి సేవకం ద్వారా అనేక విషయాలు హెచ్చరించడం గాని, లేక మరి దీవించడం గాని, లేదా ప్రజల్ని సరైన దారిలో బోధించడం గాని సేవకుండే వాడుకుంటాడు. అందుకోసమే అంటాడు ఇక్కడ, సంఘపు దూతకు ఈ విధంగా రాయండి అని. సంఘము వేరుపరచబడింది లోకం నుంచి అనే విషయాన్ని గమనించండి. సంఘము లోకంలో కలిసిపోకూడదు. సంఘము లోకంలో ఉండాలి, కానీ లోకంలో సంఘంలో లోకం ఉండకూడదు అనే విషయాన్ని గమనించండి. ప్రియ దేవుని బిడ్డలారా, అంత ప్రత్యేకమైన ఉండేది. ఆ ఎక్లీసియా అనే గ్రూప్ కి వారు ఏ విధంగా చూసేవారంటే, వారి యొక్క విధి విధానాలు వేరుగా ఉంటా ఉండేవి, వారి యొక్క ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటా ఉండేవి, వారి నిర్ణయాలు వేరుగా ఉంటా ఉండేవి, అన్ని కూడా సెపరేట్ గా ఉండేవారు. కాబట్టి వారిని ఎక్లీసియా అని పిలిచారన్నమాట. సో ఇది ఈ యొక్క ప్రాంతంలో ఉన్న పరిస్థితి. గమనించండి, చాలా భయంకరమైన ప్రాంతం ఇది, చాలా దారుణమైన ప్రాంతము ఈ యొక్క పెర్గము ప్రాంతము. విగ్రహారాధన చాలా శిఖరాగ్రానికి చేరిన ఈ యొక్క ప్రాంతం ఇది. ఇక్కడ ఉన్న సంఘము చాలా కష్టంగానే మరి మనగలిగింది. ఓ విధంగా చెప్పాలంటే ఈ సంఘాన్ని ఎవరు స్థాపించారో తెలియదు, కానీ అయితే పౌలు తన యొక్క 2వ మిషనరీ జర్నీలో ఆయన మైసియా ప్రాంతానికి వస్తాడు. మైసియాకి చాలా దగ్గరలోనే, ఒక 10-15 కిలోమీటర్ల దూరంలోనే ఈ యొక్క పెర్గము ప్రాంతం ఉంటుంది. కాబట్టి అక్కడ నుంచే ఈ సంఘాన్ని కూడా కట్టాడు అన్నట్టు మరి చరిత్రకారులు చెప్తా ఉంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ సంఘము మరి ఆ యొక్క ప్రాంతంలోని చాలా పేరెన్నికగల సంఘంగా మనకి కనబడుతుంది ఈ పెర్గము ప్రాంతంలో ఉన్న సంఘము. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, పెర్గము ప్రాంతంలోని ఉన్న ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల మధ్యన ఈ సంఘం నిలబడ్డాదంటే చాలా మరి అద్భుతమైందే. ఓ విధంగా ఓ మాట చెప్పమంటారా, సువార్తకి ఎంత శక్తి ఉందంటే, ఎంత భయంకరమైన విగ్రహారాధనతో మునిగిపోతున్న అంధకార శక్తులు అక్కడ రాజ్యమేలుతున్నప్పటికి కూడాని సువార్త ముందు అది నిలబడలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. అది చాలా ఖచ్చితమైన మరి పదంగా మనం తీసుకోవాలి. నిజమే, యోహాను సువార్త 1వ అధ్యాయంలోని ఖచ్చితంగా ఒక మాట అంటాడు, చీకటి లోకములోకి ప్రవేశిస్తుంది కానీ లోకము ఆ వెలుగు లోకంలో ప్రకాశించుతుంది కానీ చీకటి దానిని ఏమంటారు గ్రహించలేకపోయింది. ఒకసారి చూద్దాం, ఉన్నట్టు మాత్రమే మాట్లాడుకుంటే మీకు దాని అర్థం చెప్తాను. ఇంతవరకు దాన్ని వేరేగా అర్థం చేసుకున్నామేమో, ఒక్కసారి దాని అర్థం చెప్తున్నాను. సువార్త ప్రకాశము, మరి మన దేవుని యొక్క జీవపు వెలుక్కుండే శక్తి మనకి ఇక్కడ అర్థమవుతా. చూడండి, 9వ వచనం చదువుతున్నాను, యోహాను సువార్త 1:9. నిజమైన వెలుగు గుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. అది ఆయన లోకములు ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగను, కానీ లోకమాయలను తెలుసుకొనలేదు. ఖచ్చితంగా ఈ యొక్క మాటలు మనం గమనిస్తా ఉన్నాం.
ఇంకా 5వ వచనం చదువుతున్నాను, కరెక్ట్ గా ఈ యొక్క మాటకు అర్థం చెప్తాను మీకు. 5వ వచనము, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను అని తెలుగులో తర్జుమా చేశారు. కానీ అక్కడ ఉపయోగించింది ఆ కెటలాంబోనో అనే పదాన్ని ఉపయోగించారు గ్రీకు భాషలో. కెటలాంబోనో అనే మాటకి అర్థమేంటో తెలుసా అండి? చీకటి దానిని అనగదొక్కలేదు, చీకటి దానిని తొక్కి పెట్టలేదు, చీకటి దానిని మూసివేయలేదు, చీకటి దానిని అడ్డుకోలేదు. ఎటలాంబోనో అంటే టు సీజ్, టు గ్రాబ్ హోల్డ్ ఆఫ్, దాన్ని పట్టుకోలేదు, దాన్ని టు టు బుల్డాన్ కిందకి లాగలేదు, టు ట్యాకిల్ అంటే దాన్ని ట్యాకిల్ చేయలేదు, టు కాంకర్ దాన్ని జయించలేదు చీకటి. నిజమే, సువార్త ప్రకాశము, దేవుని వెలుగు ఏ యొక్క దేనిని కూడా వెలుగుని ఎలాంటి చీకటి కూడా అనగదొక్కలేదు. గమనించండి, సువార్తకి అంత శక్తి ఉంది. సువార్త ప్రకటించేది, సువార్త ప్రకాశించేది, సువార్త ఎక్కడైతే ప్రకాశిస్తుందో దేవుని యొక్క వార్త వాక్కు అక్కడ ఖచ్చితంగా వెలుగు కలుగుతుంది. ఏ చీకటి దానిని అడ్డుకోలేదు. దానికి అద్భుతమైన ఉదాహరణ ఈ యొక్క పెర్గము సంఘము. కేవలము ఏదో తట్టుకొని నిలబడడం మాత్రమే సంఘం కాదు, ఆ సంఘము వర్ధిల్లింది. అక్కడ ఆ యొక్క భయంకరమైన పరిస్థితులకి తట్టుకొని నిలబడింది. ఇట్ వాస్ నాట్ జస్ట్ సర్వైవ్డ్, ఇట్ థ్రైవ్డ్. అది ఖచ్చితంగా ఏమంటారు, వర్ధిల్లింది ఆ సంఘం అక్కడ. కాబట్టి సువార్తకి అంత ఖచ్చితమైన బలం ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్తాం త్వరగా. ఈరోజు కొంత విషయాలు మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు, సంఘానికి ఇచ్చే దేవుడు ఇచ్చిన శక్తి అది. ఎందుకంటే సంఘం సువార్త ప్రకటించినంత వరకు, సంఘంలో దేవుని యొక్క వాక్యం ఉన్నంత వరకు పాతాళ లోకాలు దాని ముందు నిలబడలేవు. ఎందుకంటే ఆ బండ ఏ ఒప్పుకోల మీదైతే మరి దేవుడు తన యొక్క సంఘాన్ని కట్టాడో, ఏ బండ మీదైతే తన సంఘాన్ని కట్టాడో, ఆ బండ మీద నుంచి ఎవడు కూడా దాన్ని పడగొట్టలేడు అనే విషయాన్ని గమనించండి. ఈ 2000 సంవత్సరాల నుంచి ఈ సంఘాల మీద దాడి జరుగుతూనే ఉంది. క్రైస్తవ సంఘం మీద జరిగినన్ని దాడులు మరి ఏ మతం మీద జరగలేదు. అయినప్పటికీ కూడా క్రైస్తవ్యము పెరుగుతూనే ఉంది. క్రైస్తవ సంఘాలు పుంకలుగా అవి పెరుగుతూనే ఉన్నాయి. అవును, దేవుని యొక్క వాక్యాన్ని ఎవడు అడ్డుకోలేడు. ఎవడు కూడా దానిని చీకటి గ్రహించలేదు. చీకటి దాన్ని అబ్జర్వ్ చేసేసుకొని దానిని చీకటిగా మార్చలేదు. వెలుగుని గమనించండి. ఆ సువార్తపు వెలుగు, ఆ వాక్యపు వెలుగు సంఘంలో ఉన్నంత కాలము అది ఖచ్చితంగా జీవించగలదు. ఎక్లీసియాగా బయటికి సెపరేట్ చేయబడిందిగా, లోకానికి వేరే, లోక వ్యవస్థకి వేరే సంఘం ఉన్నంత కాలం కూడా సంఘాన్ని ఎవడు కూడా ఏమీ చేయలేడు. సంఘాన్ని హింసించగలడు, సంఘాన్ని మరి ఇబ్బంది పెట్టగలడు, కానీ సంఘాన్ని ఆపలేడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు సంఘానికి అంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. ప్రజలు కూడా, ఆ గ్రీక్ వారు కూడా గుర్తించారు వీరి యొక్క విషయాన్ని. సో ఇది పెర్గము సంఘంలో పరిస్థితులు మనం ముందుకు చూసుకొని వెళ్దాం. ఇక్కడ మరి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము కలవాడు. చాలా మంచి పదాన్ని వాడాడు, షార్ప్ స్వర్డ్. చాలా వాడి అయిన అనే పదానికి, ఆ షార్ప్ స్వర్డ్ అనే పదానికి గ్రీక్ లో రొంఫాయా అనే పదాన్ని వాడారు. ఎందుకు చెప్తున్నానంటే, ఆ గ్రీకు పదాలు మాకెందుకు అనుకోకండి, అది నీకు అర్థమవుతానే కానీ ఈ వాక్యం నీకు అర్థం కాదు. రొంఫాయా అనే పదాన్ని థ్రేసీల ఖడ్గానికి వాడేవారు. అది చాలా పొడుగు ఉంటుంది, అది చాలా వాడిగా ఉంటుంది, ఎటువైపు కొట్టినా సరే నరికేస్తుందా ఆ యొక్క ఖడ్గము. ఆ యొక్క ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు. గమనించారా ప్రియ దేవుని బిడ్డలారా? ప్రతి సంఘానికి యేసు ప్రభు ఒక ఇంట్రొడక్షన్ ఇస్తా ఉన్నాడు, ఒక అడ్రసింగ్ ఇస్తా ఉన్నాడు, తాను పరిచయం చేసుకుంటున్నాడు సంఘానికి. ఏమనంటే ఒక మంచి టైటిల్ తో పరిచయం చేసుకుంటాడు. ఏమండి, ఎఫెసు సంఘానికి ఏం పరిచయం చేశాడు? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని పరిచయం చేసుకున్నాడు. మొదటి వాడు, కడపడి వాడు, మృతుడై బ్రతికిన వాడు అని స్మరణ సంఘానికి పరిచయం చేసుకున్నాడు. ఇక్కడ పెర్గము సంఘానికి ఈ యొక్క కత్తి గురించి మాట్లాడుతున్నాడు. 2 అంచుల గల ఖడ్గము. ఇది థ్రేసియన్స్ వర్డ్ మాట. నేను చెప్పాను కదా మీకు ఇంతకు ముందే. ఇక్కడ ఈ ప్రోకన్సుల్ ఉండేవాడు, ఇక్కడ పెద్ద గవర్నర్ ఇక్కడ ఉండేవాడు, ఆ యొక్క దేశాధినేత. ఆయన ఏం చేసేవాడంటే, ఈ యొక్క ప్రజలకి వారు బ్రతకాలన్నా, వారు చనిపోవాలన్నా ఈ యొక్క రాజు దగ్గర ఈ రొంఫాయ ఖడ్గం ఉండేదన్నమాట. ఈ ఖడ్గాన్ని ఈ యొక్క ఎవరైనా
నేరస్తుడు విచారణకు వస్తే గనక ఆ వాడు చావాలో బతకాలో ఏం చేసేవాడంటే ఈ ఖడ్గాన్ని పైకెత్తాడు. పైకెత్తి ఉన్నంతసేపు ఆ నేరస్తుడు బతుకుంటాడు. ఎప్పుడైతే ఆ ఖడ్గాన్ని ఆ రెండంచుల ఖడ్గాన్ని కిందకు దించాడో ఆ నేరస్తుడిని చంపేయాలంతే, ఏ విధంగానైనా సరే. అంటే ఆ పెర్గము సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి యొక్క ప్రాణము ఈ ఖడ్గంలో ఉంటది. ఆ యొక్క పట్టుకున్న ఆ ప్రొకాన్సుల్ చేతిలో ఉంటది. వీరి యొక్క దృష్టి ఎప్పుడు కూడా ఆ ఖడ్గం మీద, ఆ దేశాధినేత యొక్క చేతి మీదే ఉంటది. ఎందుకంటే వారి యొక్క జీవన్ మరణాలు ఆ యొక్క చేతి మీద, ఖడ్గం మీద ఆధారపడి ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు ప్రభు మాట్లాడుతున్నాడు, వాడి చేతిలో మీ మామూలు ప్రాణం ఉండొచ్చేమో గాని అసలు ఖడ్గము నా చేతిలో ఉంది, జీవన్ మరణాలు నా చేతుల్లో ఉన్నాయి అని ప్రభువు ఈ సంఘంతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, శరీరాన్ని చంపేవాడికి భయపడకండి, ఆత్మని శరీరాన్ని నశింపు చేయగలవానికి భయపడండి అని ప్రభు చెప్పాడు. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా ప్రభు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోసమే వీళ్ళకి ఈ రెండంచుల ఖడ్గము, రంఫాయా అనగానే వారికి గుర్తొచ్చేది ఆ రాజ్యాధినేత చేతిలో ఉండే ఖడ్గం. ఎందుకంటే ఆయన చేతు ఆ ఖడ్గం మీద వీరి ప్రాణం ఆధారపడి ఉంటుంది. అది పైకి ఉన్నంతసేపు పర్లేదు, కిందకి దిగిందా ఎదుటిల్లోడు ఖచ్చితంగా మరణ శిక్షకి గురవుతాడు. ప్రతి తప్పు చేసిన వాడు, అందున తప్పు చేశాడు అని పిలువబడిన క్రైస్తవుల యొక్క ప్రత్యేకంగా ఆ కాలంలో ఉండే పెర్గం ప్రాంతంలో క్రైస్తవుల యొక్క ప్రాణాలు ఆ యొక్క ఖడ్గం మీద ఆధారపడి ఉండేవి. అది చెప్తున్నాడు ఇక్కడ ప్రభు. రెండంచులు గల ఖడ్గము గలవాడు, పట్టుకున్నవాడు, ఆ ఖడ్గాన్ని ధరించిన వాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. అంటే అంతకన్నా పెద్దోడు ఆ దేశంలో ఉండడు, అంతకంటే ఉన్నత అధికారం ఆ దేశంలో ఉండదు. ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు, వాడికంటే నాకు అధికారం ఉందయ్యా, మీరు భయపడకండి అన్నట్టు చక్కగా వారిని ఆదరణ కూడా మరి ఇస్తున్నట్టు, మరి వాడికంటే నేను చాలా బలవంతుణ్ణి అని వారిని హెచ్చరిస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ యొక్క విషయాలు మనం గమనించాలి. ఈ రెండంచులు గల ఖడ్గం గలవాడు, వాడి అయిన ఖడ్గం కల షార్ప్ స్వర్డ్. నిజంగా ఈ యొక్క విషయాలు అంటే రైట్ ఆఫ్ ద స్వర్డ్, ఆ పట్టుకున్నవాడు ఖచ్చితంగా ఆ యొక్క బలం ఉన్నవాడు, ఖడ్గము గలవాడు అంటే ఆ ఖడ్గాన్ని పట్టుకోవడానికి అధికారం ఉన్నవాడు అని అర్థం మాట. అది ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందంటే వారి యొక్క లీగల్ సిస్టమ్ లో, న్యాయ వ్యవస్థలో అది చాలా ప్రాముఖ్యమైన భాగంగా మనకు కనబడుతుంది. కొంచెం ముందుకు వెళ్తాను అంటూ 13వ వచనానికి వచ్చాను. చాలా జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క విషయాన్ని ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం చాలా వాటికి భయపడతా ఉంటాం. ఏమండి, చాలా వాటికి భయపడతా ఉంటాం. కొన్నిసార్లు నేను చెప్తా ఉంటాను, భయము నుండి పాపం చేయకూడంటే మనం పాపం చేసి భయపడతా ఉంటాం. చాలా రివర్స్ మందంతా కూడా దేవుని యొక్క వాక్యంలోని రాసిన విషయాలకి రివర్స్ లో వెళ్తూ ఉంటాం కొన్నిసార్లు. అంతేనా? నిజమే. అన్నిటికీ భయపడతాం. కొన్నిసార్లు అనిపిస్తుంది దెయ్యానికి భయపడినట్టు దేవునికి భయపడితే ఎంత చక్కగా ఉంటది అన్నట్టు. మనిషి దేవుని కంటే దెయ్యానికి ఎక్కువ భయపడతాడు. ఎందుకంటే అది దేవత, లేకపోతే అది దెయ్యం తను తినేస్తాదేమో అని చెప్పేసి. అర్థమైందా ప్రియ దేవుని బిడ్డలారా? దెయ్యం మీదకి వచ్చిందంటే గనక మనిషి పరుగో పరుగు. దేవుడున్నాడంటే కనీసం పట్టించుకోడు మనిషి. అవునా? మన భయం ఎవరి మీద ఉంది? మన భయం కరోనా మీద ఉన్న భయము దేవుని మీద ఉంటే గనక కరోనాకి భయపడం. నేనేదో విచ్చలవిడిగా బాధ్యత రాహిత్యంగా తిరగమని నేను చెప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలున్నా కొంతమందిని చూస్తున్నప్పుడు నాకు నిజంగా భయం వేస్తుంది. ఎందుకంటే వారు కరోనాకి భయపడినట్టు దేవుడికి భయపడరు. సేవకులైన వారు కూడా చాలా భయపడిపోతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మొన్న కొంతమంది సేవకులతో లేకపోతే సేవకులతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాన్నే నేను ఖచ్చితంగా చెప్పాను. మా తమ్ముడు రాజేష్ దైవ సేవకుడు మన దినమంతా మా ఇంట్లోనే గడిపారు. అప్పుడు మాట్లాడుకుంటూ చెప్పాను, అరే తమ్ముడు, దేవుని యొక్క కాపుదల మనంత వరకు, మన జాగ్రత్తలో మనంత వరకు మనల్ని ఎవడు ఏం చేయలేడు. ఎందుకంటే తమ్మునికి చాలా భయంకరమైన పరిస్థితులు అక్కడ సంఘస్థులు లేకపోతే ఆ యొక్క వారు వచ్చి విజిట్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎవరికి ఏముందో తెలియదు. పాస్టర్ గారు కదా, ఏమి చెప్పలేడు అని ఒక సంఘటన చెప్తూ భయపడ్డాడు. ఇలా జరిగింది, భయం వేసింది నాకని. అప్పుడు
నేను కూడా ఇద్దరు కలిసి ఆలోచించి, అవును మనము ప్రభు చేతిలో ఉన్నంత వరకు పని నమ్మకంగా చేస్తున్నంత వరకు మనల్ని ఎవడు ఏమి చేయలేడు. ఏ రోగం కూడా మనల్ని ముట్టుకోలేదు. ఒకవేళ మనల్ని ముట్టుకున్నా అందులో సహాయం చేస్తాడు. అందులో వెళ్ళడానికి శక్తినిస్తాడు అనే విషయాన్ని గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ పెర్గము సంఘానికి చెప్తున్నాడు, మీరు ఆ ప్రపంచులకి భయపడేటట్టు నాకు మీరు భయపడడం లేదేమో అన్నట్టు మాట్లాడుతున్నాడేమో అనే ఆ యొక్క వాయిస్ నాకు ఇక్కడ వినబడతా ఉంది అంటూ నేను చెప్పాను కదా, ఇది ఇంట్రొడక్షన్. ఇది ఇప్పుడు ప్రతి సంఘానికి 4 విషయాలు ఖచ్చితంగా ఉంటాయి. కామెండేషన్ ఒక మెప్పుకోలు ఉంటుంది, కండమ్నేషన్ ఒక గద్దింపు ఉంటుంది, ఆ తర్వాత కౌన్సిల్ అంటే వారికి మరి దిద్దుబాటు ఉంటుంది, కౌన్సిల్ లేక కరెక్షన్ ఉంటుంది, ఆ తర్వాత లాస్ట్ లోని కంఫర్ట్ కూడా ఉంటుంది, వాళ్ళకి ఆదరణకరమైన మాట కూడా చెప్తాడు. ఈ ఈ యొక్క విషయాలు ఈ ఈ యొక్క సంఘాలన్నిటికీ కూడా ఉంటుంది. కండెమ్నేషన్ లేని లేక గద్దింపు లేని సంఘాలు ఒకే ఒకటి సువర్ణ సంఘము, ఫిలదెల్ఫియా సంఘానికి కూడా గద్దింపు ఉండదు. 2 సంఘాలు తప్పించి మిగతా వాటికి ఇదే ఈ ప్యాటర్న్ ఈ యొక్క ఉత్తరంలోని ప్రభువు మరి ఫాలో అయినట్టు మనకు కనబడుతుంది. మొట్టమొదటిది కమెండేషన్ ఒక మెప్పుకోలు ఉంటుంది, కండెమ్నేషన్ ఒక ఖండించడం ఉంటుంది, ఆ తర్వాత కౌన్సిల్ అంటే ఒక ప్రత్యేకమైన వారిని దిద్దుబాటు అనేది ఉంటుంది, లేక కరెక్షన్ దిద్దుబాటు ఉంటుంది, ఆఖరికి కంఫర్ట్ ఉంటుంది. అంటే ఈ విధంగా చేస్తే ఈ విధంగా ఇస్తాను అన్న విషయాన్ని చెప్తాడు ప్రభు. ఈ 4 విషయాలు ప్రతి సంఘంలో ఈ యొక్క 7 సంఘాల్లో మనకు కనబడతా ఉంటాయి. ఇక మొదటి మాటకు వచ్చాం, కామెండేషన్ మెప్పుకోలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. ప్రతి మాట మళ్ళీ చెప్తున్నాను, దేవుని వాక్యంలోని ప్రతి మాట కూడా చాలా విలువైంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక విద్యలేని పామరుడు చేత ఏరి కోరి ఎంచుకుని రాయించిన మాటలు ఇవి. యోహాను యొక్క విద్య కాదు, మళ్ళీ చెప్తున్నాను, అంత గొప్పవాడు కాదు, అంత విద్యాధికుడు కాదు పౌలులాగా యోహాను. అయినప్పుడు కూడా ఆ మాటల యొక్క ఎంపికలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా జాగ్రత్త తీసుకున్నాడు. ఆ గ్రీక్ పదాలు గాని లాటిన్ పదాలు గాని వాడేటప్పుడు చాలా ఖచ్చితమైన అర్థంతో కూడిన మాటలు అక్కడ పొందుపరిచినట్టు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే సెటనోస్, థ్రోనోస్ అంటే సాతాను ఉన్న సింహాసనం. సాతాను అంటే మనందరికీ బాగా తెలుసు, గ్రీక్ పదానికి వెళ్ళక్కర్లేదు, ముందుకు వెళ్ళక్కర్లేదు. సాతాను అంటే ఆడు అపవాది, లేక అబద్ధికుడు, లేక మన మీద నింద మోపేవాడు, లేక నాశన కొట్టోడు, అన్ని ఎన్ని పేర్లు పెట్టుకున్నా పర్వాలేదు వాడికి. ఆ సాతాన్ అనే పదానికి నాశనం చేసేవాడు. అయితే కొంచెం ముందుకు వెళ్దాం. థ్రోనోస్ అనే పదం ఉంది. సాతాను సింహాసనం ఉన్న స్థలములో అని అంటాడు. ఇక్కడ గమనించండి, ఈ మాట 2 సార్లు చేస్తాడు. సాతాను సింహాసనం ఉన్న స్థలము, సాతాను కాపురం ఉన్న స్థలము. ఈ 2 పదాలు యేసు ప్రభు స్వయంగా తానే వాడినట్టు మనకి ఇక్కడ కనబడతా ఉంటది. సాతాను సింహాసనము, థ్రోనోస్ అనే పదము చాలా ప్రాముఖ్యమైన పదము ఆ కాలంలోనే. థ్రోనోస్ అంటే సింహాసనము. ఇంకో విధంగా చెప్పమంటారా, ఈ థ్రోనోస్ అనే పదానికి ఖచ్చితమైన అర్థం ఏంటంటే, వాళ్ళకి రెగ్యులర్ గా వాడుకునే ఆ థ్రోనోస్ పదం ఏంటంటే, ప్రతి ఇంట్లోని వాళ్ళు ఒక కుర్చీ వేస్తారు. ఆ కుర్చీని థ్రోనోస్ అంటారు. ఆ కుర్చీలోని ఆ ఇంటి పెద్ద కూర్చుంటాడు. ఆ ఇంటి పెద్ద ఆధీనంలోనే అన్ని జరుగుతూ ఉంటాయి. ఆ థ్రోనోస్ మీద కూర్చున్న ఆ ఇంటి పెద్ద, లేదా ఆ సమాజం పెద్ద, లేదా ఆ యొక్క ప్రాంతపు పెద్ద ఆ వ్యవహారాలను కూడా నిర్ణయిస్తూ ఉంటాడు. ఏది కూడా వాడి యొక్క మరి ఆజ్ఞ అదుపాజ్ఞంలో లేకుండా జరగకూడదు. అన్ని ఖచ్చితంగా ఫుల్ గా అథారిటీ ఉంటది. ప్రతి ఇంట్లోని ఈ థ్రోనోస్ అనే కుర్చీ ఉంటది, వాళ్ళు వేసుకుంటారు. అది ఆ ఇంటి పెద్ద యొక్క, అంటే ఆ ఇంటి యొక్క పూర్తి యొక్క అధికారము ఆ యొక్క చేతిలో ఉంటది. ఇదే ఇక్కడ జరుగుతుంది. ఎంతకీ సాతాను కాపురం లేకపోతే సాతాను సింహాసనం ఉన్న స్థలము అని ఎందుకన్నారు చెప్పమంటారా? ఖచ్చితంగా చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఒకవైపు సాతాను విగ్రహాల రూపంలో, లేకపోతే భయంకరమైన మరి దేవతలు దెయ్యాల రూపంలో భయంకరంగా అక్కడ టెస్ట్ వేసి ఉన్నాడు. ఇంకొకటి కూడా చాలా ప్రాముఖ్యమైనది ఉంది ఇక్కడ. ఎందుకంటే థ్రోనోస్ అనే పదము ఆ యొక్క టాప్ ప్లేస్ కూడా సూచిస్తుంది కాబట్టి, సింహాసనాన్ని కూడా సూచిస్తుంది
కాబట్టి ఆ క్రీస్తు శకము 29వ సంవత్సరం వరకు కూడాని ఎంపరర్స్ వర్షిప్ అంటే చక్రవర్తి పూజ ఉండేది కాదు. క్రీస్తు శకం 29వ సంవత్సరంలోని సీజర్ అగస్టస్, కైసర్ ఔగుస్తు మనందరికి బాగా తెలుసు కదా. ఆ ఔగుస్తు ఏం చేశాడంటే తన ప్రాబల్యం కోసం తాను బ్రతుకుంటగానే 29వ సంవత్సరంలోని ఆయన ఈ యొక్క గుడి కట్టించాడు. ఈ పెర్గము ప్రాంతంలో మొట్టమొదటిగా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఫస్ట్ ఎంపరర్స్ వర్షిప్ ఇక్కడ ప్రారంభమైంది ఈ పెర్గము ప్రాంతంలో. అందరూ కూడా ఎత్తైన స్థలంలో కట్టించాడు. ఒకవైపు విగ్రహారాధన, ఒకవైపు చక్రవర్తి ఆరాధన. ఈ రెండు కూడా ఈ పెర్గము ప్రాంతంలో ఖచ్చితమైనది. అక్కడ నువ్వు వ్యాపారం చేయాలన్నా, అక్కడ నువ్వు పని చేసి డబ్బులు సంపాదించాలన్నా, అక్కడ నువ్వు ఏం చెయ్యాలన్నా సరే ఖచ్చితంగా ఆ యొక్క విగ్రహ పూజ చేయాలి, చక్రవర్తికి పూజ చేయాలి. లేకపోతే అక్కడ నువ్వు మనలేవు, లేకపోతే అక్కడ నువ్వు బ్రతకలేవు. ఎస్క్లోపియస్ తాలూకా దేవాలయము కొండ మీద ఉంటుంది కదండి. ఖచ్చితంగా అక్కడ నుంచే ఈ యొక్క విషయాలన్నీ కూడా వారు తీర్థ ప్రసాదాలు గాని ఇవన్నీ కూడా అక్కడ నుంచి తెస్తా ఉండేవారు అనమాట. అక్కడ చాలా మంది కూడుకుంటా ఉండేవారు. జియోస్ దేవాలయం కూడా పైన ఉండేది. అంత మాత్రం కాదు, మరి ఈ యొక్క డైనాస్ దేవాలయం కూడా ఉండేది. ఇంకా 3-4 దేవతలు ఉన్నారు కానీ అంత ప్రాముఖ్యం కాదు. ఈ ముగ్గురు కూడా అక్కడ ఖచ్చితంగా స్ట్రాంగ్ హోల్డ్స్ గా ఉండేవారు. దాంతో పాటు చక్రవర్తి దేవాలయం కూడా ఉండేది. ఖచ్చితంగా చక్రవర్తిని దేవుళ్లాగా పూజించాలి. వీళ్ళకి ఎంత విగ్రహాన్ని పూజ చేస్తారో చక్రవర్తి కూడా అంతే పూజా పలహారాలు అందించాలి, పూజా వ్యవహారాలు చేయాలి. ఇది ఖచ్చితమైంది. అందుకోసమే అంటూ ఉన్నాడు, ఖచ్చితంగా ఇప్పుడు ఈ కాలానికి అంటే క్రీస్తు శకము 90-95 సంవత్సరాల మధ్యలో రాసిన ఉత్తరం ఇది. కాబట్టి ఇప్పుడు ఈ చక్రవర్తి ఎవరంటే డొమిషియన్ చక్రవర్తి పరిపాలిస్తున్నాడు ఇప్పుడు ఈ యొక్క రోమా సామ్రాజ్యాన్ని. ఈ డొమిషియన్ చక్రవర్తి చాలా ఖచ్చితమైన వాడు. చక్రవర్తి పూజ పట్ల స్మరణ సంఘంలో జరిగింది అదే. పోలికార్ప్ ఎప్పుడైతే డొమిషియన్ చక్రవర్తికి మ్రొక్కడో పోలికార్ప్ని చంపేస్తారు అక్కడ. అలాగే ఇక్కడ కూడా అదే పరిస్థితి మనకి ఏమంటారు పునరావృతమైంది. తిరిగి ఇక్కడ అదే పరిస్థితి దాపురించింది. ఇక్కడ ఈ డొమిషియన్ చక్రవర్తికి పూజ చేయలేదని, డొమిషియన్ చక్రవర్తికి మరి మ్రొక్కలేదని చెప్పేసి ఆ మొట్టమొదటి బహుశా పాస్ట్ గారు అయి ఉంటారు, యాంటిపాస్ అనే పాస్ట్ గారు. అంతిపా అంటారు తెలుగులో. యాంటీ అంటే వ్యతిరేకము, పాస్ అంటే అందరికీ లేక అన్నిటికీ, అన్నిటికీ సకల విరోధి అని పెట్టవచ్చు తెలుగులో పేరు అంతిపా అంటే. బహుశా మరి ఆ లోకానికి వేరే జీవించాలని పెట్టారేమో, లేక లోకానికి వేరుగా ఉన్నాడు, వీడు ఈ పూజా పలహారాలు లేకపోతే ఈ వ్యవహారాలు ఏమి ఒప్పుకోడు కదా, వీడు సకల విరోధి అన్నట్టు అంతిపాని పెట్టారేమో. మనకైతే తెలియదు, దాని వివరాలు మన దగ్గర లేవు. మొత్తానికి అంతిపా అంటే అది ఒక అర్థం, మిగతా చాలా అర్థాలు ఉన్నాయి కానీ ఇది ఒక బలమైన అర్థంగా మనకు కనబడుతుంది. ఈ అంతిపా అనేవాడు ఏం చేశారంటే మొట్టమొదటిగా పాస్ట్ గారు ఉన్నారు అని కొంతమంది చరిత్రకారులు చెప్తారు. ఆయన మరి ఈ చక్రవర్తి పూజకు ఒప్పుకోలేదు. రెండవది ఆ యొక్క విగ్రహారాధనకి ఎస్క్లోపియస్ గాని, జియోస్ గాని, డైనాస్ గాని ఈ ముగ్గురు దేవతలకి ఒప్పుకోలేదు. అక్కడ ఉన్న ఏ పూజా వ్యవహారాలు కూడా అతను ఒప్పుకోలేదు, తిరగబడలేదు. కానీ మరి కేవలము యేసు ప్రభువును మాత్రమే ఆయన పూజించేవాడు. గమనించారా ప్రియ దేవుని బిడ్డలారా? ఆ ఎత్తైన కొండ మీద ఈ డయానా తాలూకా దేవాలయం ఉండేది. ఆ డయానాస్ దేవాలయంలోని అక్కడ ఒక ఎత్తడి ఎద్దు బొమ్మ ఉండేది. అంటే లోపలంతా ఖాళీగా ఉంటది ఆ ఎద్దు బొమ్మ. ఏం చేసేవారో తెలుసా? ఆ యొక్క స్టేడియంలోని ఎత్తైన స్థలంలో పెట్టేవారు. ఆ ఎద్దుని ఆ దేవతకి మారుగా పేరుగా వారు చూసేవారు. ఆ ఎద్దుకి లోపల ఖాళీగా ఉంటుంది, కింద పెద్ద అగ్నిగుండం ఉంటుంది. ఎవడైనా సరే ఆ దేశ రాజుకి మొక్కకపోయినా, పూజ చేయకపోయినా, ఈ దేవతలకు మొక్కకపోయినా ఆ ఎద్దులోని ఓపెన్ చేసి పైన ఆ ఎద్దులోని ఆ యొక్క వ్యక్తిని పడేసేవారు. పడేసి కింద మంటకి పెట్టి బతుకుండగానే వేయించేసేవారు అన్నమాట. భయంకరంగా లోపల కాలుతూ గట్టిగా అరుస్తా ఉంటే ఆ అరుపులు ఈ ఎద్దు నోటు నుంచి అని వస్తా ఉంటే ఎద్దు అరుస్తున్నట్టు ఉండేది. వీళ్ళందరూ చుట్టూ చేరి చప్పట్లు కొట్టేవారు. అది అక్కడ జరిగింది. గమనించండి, అంతిప చనిపోయిన విధానం అది. అంతిపని ఏం చేశారంటే పట్టుకున్నారు. డొమిషియన్ చక్రవర్తికి దొరికాడు అంతిప. అంతిపని చాలా సార్లు అడిగారు, ఒక్కసారి చక్రవర్తికి మొక్కే, ఒక్కసారి
ఆ యొక్క వీనస్ కానీ, లేకపోతే డైనస్ కానీ, లేకపోతే ఆ మరి జియోస్ కానీ, ఎస్క్లోపియస్ కానీ పూజ చేయి అంటే ఈయన అసలు ఒప్పుకోలేదు. బలంగా నిలబడిపోయాడు. ఎంత చెప్పినా వినలేదు. ఆఖరికి అందరూ గ్యాదర్ అయ్యారు. దాదాపు 20,000 మంది పైనే ఆ యొక్క దాంట్లోని ఉంటారు. అందులోని. అందులో గ్యాదర్ అయిన తర్వాత ఆ ఇత్తడి ఎద్దులోని అంతిపని లోపల పడేశారు. పడేసి కింద నుంచి మంట పెట్టి బ్రతుకుండగానే వేయించేశారు. అలాగా అంతిప అక్కడ చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘం శ్రమల్లో గుండా వెళ్ళింది మర్చిపోకండి. ఎక్లీసియా అంటే అది పేరు బయటికి పిలువబడింది, ప్రత్యేకించబడింది అంటే ప్రత్యేకంగా ఉండడానికి పిలువబడింది. ఆ ప్రత్యేకంగా ఉండడంలో, పరిశుద్ధంగా ఉండడంలో ఆదిమ సంఘాలు ఎదుర్కొన్నంత భయంకరమైన పరిస్థితి మరి అన్నడు దొరకలేదేమో. ఇప్పటికీ చాలా చోట్ల ఇటువంటి భయంకరమైన పరిస్థితి మనం అడపదడప వింటుంటాం కొన్ని ప్రాంతాల్లోని. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం శ్రమల కోసం పిలువబడింది. సంఘం వెళ్ళడానికి పిలువబడింది. సంఘము లోకంలో నుంచి వేరే జీవించి లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉండడానికి పిలువబడింది. ప్రత్యేకంగా ఉండడానికి పిలువబడింది. ఇంకొకటి తెలుసా, ఎక్లీసియా అనే గ్రూప్ ఏం పెట్టేవారంటే వీళ్ళు, ఈ గ్రూప్ ఏం చేసేవారంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలని వారిని చాలా ప్రభావితం చేసి ఆల్మోస్ట్ వారు అదుపాదులకు తెచ్చుకున్నంత ప్రభావితం చేసేవారట ఆ ఎక్లీసియా అనే గ్రూప్ వారు. అందుకోసమే వారిని ఎక్లీసియా అని పిలిచారు, సంఘము అని పిలిచారు. క్రైస్తవ సంఘానికి అర్థం అది. తాను ప్రభు కోసం జీవిస్తూ తన పరిశుద్ధత ద్వారా, తన పవిత్రత ద్వారా, తన వేరైన జీవితం ద్వారా చుట్టుపక్కల ప్రభావితం చేయాలి. చుట్టుపక్కల ఆ యొక్క విధానాల్ని శాసించాలి. చుట్టుపక్కల పరిస్థితుల్ని అది ఆధిపత్యం చలాయించాలి. ఎలాగా? లిటరల్ గా కాదు, తన యొక్క పరిశుద్ధతతో, తనకుండే ఆ యొక్క పవిత్రతతో, ఆ ప్రత్యేకించబడిన గుణంతో సంఘము ఈ సమాజాన్ని ఏలాలి. అందుకు దేవుడు పిలిచాడు సంఘాన్ని. మర్చిపోక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైంది. క్రైస్తవ సంఘమా ఆ విధంగా ఉన్నామా? ఒక్కసారి పరిశీలించుకుందాం. సంఘము లోకంలో కలిసిపోయింది, అడ్జస్ట్ అయిపోయింది. అదే ఈ పరిగమ సంఘం మీద మోపబడిన తప్పు. అంటూ ఉన్నాడు ఇక్కడ, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని ఎరుగుదును. చెప్పాను కదా, సాతాన్ అంటే చెప్పాను, సాతాను సింహాసనం అంటే చెప్పాను, దాని అర్థం కూడా చెప్పాను. అంతిప ఏ విధంగా చనిపోయాడు కూడా తర్వాత వచనాల్లో రాసిన మాట కూడా మీకు చెప్పాను. అంతిప ఆ విధంగా చనిపోయాడు. కాపురం ఉన్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? తెలుగులో చాలా అద్భుతంగా ట్రాన్స్లేట్ చేశారండి. ఇంగ్లీష్ లో కూడా బాగుంటుంది, హౌ బెల్ట్ అంటాడు. అక్కడ నువ్వు అంటే పర్మనెంట్ రెసిడెన్స్ మాట. ఈ పెరకము సంఘవస్తుల కంటే అలా వచ్చిపోయే వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరి మధ్యన ఉన్నారో తెలుసా అండి? భయంకరమైన విగ్రహారాధన మధ్యన, భయంకరమైన చక్రవర్తి పూజ చేసే ప్రజల మధ్యలో ఉన్నారన్నమాట. వీళ్ళు కదలలేరు. పర్మనెంట్ రెసిడెన్స్ అది. వాళ్ళ యొక్క నేటివ్ ప్లేస్ అది. ఇంకెక్కడికి పారిపోలేరు వీరు, ఎక్కడికి వెళ్ళలేరు వీరు, బతకలేరు ఎక్కడికి వెళ్ళి కూడా. చచ్చినట్టు అక్కడే ఉండాల్సింది. కాపురం ఉన్నావు అనే ఆ యొక్క పదానికి అది దాని యొక్క అర్థము. దానిని కెటాయికియో అనే పదాన్ని వాడారు. కెటాయికియో అంటే పర్మనెంట్ రెసిడెన్స్. మనలాగా కొంతకాలం అక్కడ కాపురం ఉన్నాడు, కొంతకాలం ఇక్కడ కాపురం ఉన్నాడు వాడేస్తాం. కానీ ఇక్కడ వాడిన కాపురం అనే పదం అది కాదు. పర్మనెంట్ రెసిడెన్స్. నువ్వు అక్కడ ఖచ్చితంగా ఉన్నావు. క్రైస్తవ సంఘం అందుకే పిలువబడింది. శ్రమల నుంచి పారిపోవడానికి కాదు, లేక లోకం నుంచి వేరైపోయి ఏదో విధంగా వెళ్ళిపోవడానికి కాదు. అంటే ఫిజికల్ గా లోకం మధ్యలో ఉంటూ లోకానికి వేరే జీవించడానికి సంఘాన్ని పిలిచాడు ప్రభు. ప్రియ దేవుని సంఘమా, విశ్వాసి గమనించు. నీ అపార్ట్మెంట్ లో నువ్వు ఉన్నావంటే నీకు వేరుగా ఉండడానికి పిలిచాడు దేవుడు. నీ అపార్ట్మెంట్ లో నువ్వు బ్రతుకుతున్నావంటే నిన్ను సెపరేట్ గా ఉండడానికి పిలిచాడు. గమనించండి దేవుని యొక్క సంఘమా. అందుకోసమే ఒక్కసారి లేవి కాండాన్ని ఇక్కడ తీసుకొని వస్తాను. ఎందుకో థాట్ వచ్చింది అది నాకు. లేవి కాండాన్ని మనం గమనించినట్లయితే ప్రజలు ఏ విధంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారి పట్ల ప్రజల గురించి వేరుగా ఉండాలి. ఎందుకంటే 2 విషయాలు గమనించండి. వీళ్ళు బయటకు వచ్చింది ఐగుప్తు నుండి, వెళ్తుంది కనానీయుల దగ్గరికి. ఈ 2 కూడా విగ్రహారాధనకి మారు పేరు. ఈ 2 కూడా వారి దేవతలను వారు సృష్టించుకోవడంలో నంబర్ 1 వీళ్ళు.
ఎక్కడ పడితే అక్కడ దేవతలు పెట్టుకుంటారు. వచ్చింది ఐగుప్తు, వెళ్తుంది కనాను. ఈ రెండు కూడా భయంకరమైన ప్రజలు. ఐగుప్తీయులు భయంకరమైన వాళ్ళు విగ్రహారాధనలో, కనానీయులు కూడా భయంకరమైన వారు విగ్రహారాధనలో. అందుకోసమే దేవుడు ఆ యొక్క 2వ సంవత్సరము మొదటి నెలలో ఖచ్చితంగా ఆ మొదటి రోజున ఆ సీనాయి కొండ దగ్గర లేవి కాండంలో ఉండే ఈ యొక్క విధులు విధానాలు ఇచ్చాడు. ఎందుకంటే వారు వేరుగా జీవించారని. 18వ అధ్యాయాన్ని మీరు ఖచ్చితంగా గమనిస్తే కనుక చాలా అద్భుతంగా ఉంటుందని. ఎంత మాట రిపీట్ చేస్తాడంటే, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధుడై ఉండాలి. బి ఈ హోలీ ఫర్ ఐ యామ్ హోలీ. అది లేవి కాండం యొక్క ఖచ్చితమైన బోధ. అది నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులు ఉండాలి. నేను యెహోవానని మీరు తెలుసుకోవాలి. దట్ యు మే నో దట్ ఐ యామ్ ద లార్డ్. యావే. ఎవరైనా పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే పవిత్రుడని కాదు. పరిశుద్ధుడు అంటే ప్రత్యేకించబడిన వాడు, ప్రత్యేకంగా పవిత్రంగా, పవిత్రతలో ప్రత్యేకించబడిన వాడు. ప్రత్యేకించబడడంలో పవిత్రత అనేది ఒక భాగం అంతే. పరిశుద్ధత అనేది చాలా పెద్ద పదం. అది మన దేవుడు. అందుకే ప్రభు ఖచ్చితంగా అంటాడు, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండాలి. యు మస్ట్ బి కాల్డ్ అవుట్. మీరు ప్రత్యేకించబడాలి. యు మస్ట్ బి ఎక్లీసియా. లేవి కాండంలో మీరు గమనిస్తే అదే మీకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిసారి రిపీట్ చేస్తాడు. ఎన్ని సార్లు అండి ఆ పదాన్ని, దాదాపు 40 సార్లు పైగా అనుకుంటాను, ఆ యొక్క పదాన్ని రిపీట్ చేస్తా ఉంటాడు ప్రభు. ఎందుకంటే దట్ యు మే నో దట్ ఐఎమ్ ద, నేను మీ దేవుడైన యెహోవాను. ఐ యామ్ యువర్ గాడ్. ఐ యామ్ ద గాడ్ యువర్ లార్డ్. నేను మీ దేవుడైన యెహోవా. చాలాసార్లు విషయాన్ని మర్చిపోతాం ప్రియ దేవుని బిడ్డలారా. మనము ప్రత్యేకించబడిన వారం అని మర్చిపోతా ఉంటాం. మనం పిలువబడ్డాం అని మర్చిపోతా ఉంటాం. ఐగుప్తులు నుంచి బయటకు వచ్చారు ఇశ్రాయేలీయులు. ఆ విషయాన్ని వారు మర్చిపోవడం మొదలు పెట్టారు. ఏ బండ నుండి చెక్కబడ్డారో, ఏ బురద నుండి వారు తీయబడ్డారో వాళ్ళు మర్చిపోయారు. ఏ గుంట నుండి తీయబడ్డారో మర్చిపోయారు. అందుకోసమే ఖచ్చితంగా ఆ యొక్క లేవి కాండంలో ఉన్న పవిత్రతను గురించిన, పరిశుద్ధతను గురించిన విధానాలు, విధి విధానాలు బోధిస్తాడు ప్రభు. చాలా ఖచ్చితంగా ఉంటాడు ఆ విషయాన్ని. ఎవడైనా దాన్ని తప్పితే మరణ శిక్ష అన్నట్టు మాట్లాడతాడు. అంటే ఆ పరిశుద్ధత యొక్క తీవ్రతని వారికి బోధించడానికి ప్రభు ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. అవును, మనము తన ప్రజలు ప్రత్యేకంగా ఉండబడ్డానికి పిలువబడ్డారు. మళ్ళీ చెప్తున్నాను, వచ్చింది ఐగుప్తు నుండి, వెళ్ళేది కనాన్ దేశంకి. ఈ రెండు కూడా దేవతలకు మారుపేరు. చాలా భయంకరమైన ప్రాంతాలు ఈ రెండు కూడా. కాబట్టే వారికి తన ప్రజలకు నేర్పిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అలాగే కదా వచ్చాం. అటువంటి భయంకరమైన మన పితరులు వాటి నుండే వచ్చారు. మనలో, మన సంఘంలో చాలా మంది ఫస్ట్ జనరేషన్ క్రైస్తవులు ఉన్నారు. మొదటి తరపు క్రైస్తవులు. మీరు కూడా విగ్రహాలను వదిలిపెట్టుకుని వచ్చారు కదూ. ఆ భయంకరమైన పూజలు వదిలిపెట్టుకుని వచ్చారు కదూ. మన యాత్ర కొనసాగుతుంది. మనం ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది. మొన్నటి వరకు పూజ చేసేవాడు, ఇంతకు ముందు మావోడేనండి వీడు, ఇప్పుడు ఏదో మారిపోయాడు, ఆ మతంలో దిగిపోయాడు అని ఒకడు అంటాడు. ఆ మతం పుచ్చుకున్నాడు అని ఒకడు అంటాడు. ఆ మతంలో చేరిపోయాడు అని అంటాడు. మతం పుచ్చుకోలేదు, మతంలో దిగలేదు, మతం మారలేదు. మనము మన ప్రభుని వెంబడించడానికి ముందుకొచ్చాం. మన ప్రభుని వెంబడించడానికి ప్రత్యేకంగా బయటకు వచ్చేసాం. వారి మధ్యలో నుండి మనం మళ్ళీ ఆ అలవాట్లు, మళ్ళీ ఆ ఆశలు, ఆ అభిప్రాయాలు, ఆ ఆశయాలు, ఆ ఆకాంక్షలు, అవేవి, ఆ ఆసక్తులు మనలో కనబడకూడదు. దేవుని బిడ్డలారా, ప్రభు ఎంతగానో ప్రయత్నం చేశాడు లేవి కాండం ద్వారా ఇశ్రాయేలుని ప్రత్యేక జనంగా, పరిశుద్ధమైన జనంగా ఉంచడానికి. ఈనాడు కూడా ప్రభు మనల్ని గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించిన ప్రభు మనకు తెలియకుండా అనేక సార్లు పడిపోతున్నప్పుడు తన రక్తంలో కడిగి మనల్ని ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంచుతాడు. తనకి మనలో పడిపోయా పో వెనక్కి అని నన్ను ఎప్పుడూ ప్రభు గద్దించలేదు. వెనక్కి పారిపోయి ఆయన్ని గాయపరిచినప్పుడు, ఈ విధంగా చిన్న కుమారుడు పారిపోయినప్పుడు చేర్చుకున్నాడు. అనేక సార్లు ప్రభు ఆ విధంగానే మనం చేర్చుకున్నాడు. మనము ఎక్లీసియా, ప్రత్యేకించబడిన సంఘము, కొనబడిన సంఘం. ఇది బాగా కడిగి కొన్ని గిన్నెలు పక్కన పెట్టేస్తాం చూసారా గెస్టుల కోసం, అది మాట సెపరేషన్. ప్రత్యేకించబడి ఘనతకైన పాత్రగా ప్రభు మనల్ని ఉంచడానికి ఆశపడుతున్నాడు.
ప్రత్యేకంగా ఉండడానికే పిలువబడ్డాం. ఆ ప్రత్యేకత కనబడుతుందా దేవుని బిడ్డ? నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ వృత్తిలో, నీ విద్యలో డూ యూ హ్యావ్ దట్ సెపరేషన్? ఆ ప్రత్యేకత కనబడుతుందా? నీ మాటలో ఏదైనా ఇరుగు పొరుగు తరగాదాలు వచ్చినప్పుడు క్రైస్తవుడు అక్కడ బయటపడతాడు కరెక్ట్ గా. అందరూ వారికి వచ్చిన బూతులన్నీ మాట్లాడితే ఈ క్రైస్తవుడు ఏం మాట్లాడలేడు. జనాలకు అర్థం కావాలి, అరే ఇంత బూతులు తిట్టామా, ఈ ఒక్క బూతు కూడా నోటు రావడం లేదు అంటే పక్కన ఉన్నాడు ఎవడో అనాలి, ఆమె యేసు ప్రభువుని నమ్ముకుందరా అని అనాలి. అందుకు పిలిచాడు దేవుని బిడ్డ మనల్ని. మనము సాతాను సింహాసనం ఉన్న స్థలంలోనే కాపురం మనం ఉండాల్సిందే ఇక్కడ. ప్రభు అంటాడు ఖచ్చితంగా, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. ఏమంటాడంటే, లోకంలో నుంచి వాళ్ళని తీసేయమని నేను చేయడం లేదు ప్రభువా, వాళ్ళు లోకంలో నుంచి తీసుకెళ్ళిపోమని ప్రార్థన చేయడం లేదు, లోకంలో ప్రత్యేకంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేస్తున్నాను, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే ఎలయనగా నీ వాక్యమే సత్యం. యోహాను 17:17 అంటాడు. అవును, ఆయన వాక్యంలో ఉన్నంత కాలము ఈ ప్రత్యేకత మనకు ఉంటుంది. ఏ సంఘం అయితే వాక్యానికి విలువివ్వదో, ఏ సంఘం అయితే ప్రత్యేకించబడదో, ఆ సంఘము ఖచ్చితంగా ఎక్లీసియా అని పిలవడానికి వీల్లేదు. ఏ సంఘం అయితే లోకం యొక్క పోకడతో వెళ్ళిపోతుందో, ఏ సంఘంలోనైతే లోక పోకడలు వచ్చి దూరాయో, ఆ సంఘము ఎక్లీసియా అని పిలువబడడానికి వీల్లేదు. ఎందుకంటే సంఘము అనే దానికి బైబిల్లో ఉన్న పదమది. దేవుని బిడ్డలారా, ప్రత్యేకించబడిన వారు మనం, ప్రత్యేకంగా ఉండడానికి పిలువబడిన వారము కదా. ఈ యొక్క పొంతు కప్పదిగే వలసి ప్రాంతాలన్నింటిలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి పేతురు బలి రాస్తాడండి. చాలా అద్భుతంగా రాస్తాడు. పిలువబడిన వారికి వీఆర్ కాల్డ్ టు బి హోలీ, వీఆర్ కాల్డ్ అన్టు హోలీనెస్. పరిశుద్ధతకి మనం పిలువబడ్డాం. మనం కాపురం ఉంటుంది ఇక్కడే. We dwelt, we are dwelling, or we dwell among the pagan people. భయంకరమైన చుట్టూ పూజలు జరుగుతూ ఉన్నాయి. నిజమే కాదన్నా, నీ గృహంలోనే జరుగుతూ ఉండొచ్చు. భవిష్యత్తు ఒక్కదనే మారు మనసు పొంది ఉంటే, ఒక్కవాడిగా మారు మనసు పొంది ఉంటే, అయినప్పటికీ నీ వీధిలో ఇదొక్కటే క్రైస్తవ కుటుంబం అయి ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, సాక్ష్యము నీకుందా? ప్రభు ఇచ్చిన ఒక సాక్ష్యాన్ని చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను త్వరగా. పెళ్లి అయ్యే వరకు నేను, నా సోదరులు, అమ్మ కలిసి, నాన్నగారు అందరూ కలిసి అనకాపల్లి పుత్తూరు గ్రామంలోని మేము ఉంటా ఉండే, పుత్తూరు దగ్గర ఉంటా ఉండేవాళ్ళు. అనకాపల్లి స్టార్టింగ్ లో ఉంటుంది, ఎన్జిఓస్ కాలనీ ఉంటా ఉండేవాళ్ళు. కొన్నిసార్లు ఏం జరిగింది తెలుసా, నేను అబద్ధం చెప్పడం లేదు. ఎవరైనా అక్కడికి వచ్చి ఏదైనా ఎంక్వైరీ చేసి, చాలా ఇల్లు ఉండేవి, చాలా పెద్ద కాలనీ అది. ఇక్కడ క్రైస్తవులు ఎవరైనా ఉన్నారండి, క్రైస్తవులు ఎక్కడ ఉన్నారు అంటే కనుక స్ట్రైట్ గా మా ఇంటికి తీసుకొచ్చేసేవారు. విచిత్రం ఏంటంటే ఆ కాలనీలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. స్ట్రైట్ గా మా ఇంటికి తీసుకొచ్చేసేవారు. వాళ్ళు వచ్చి ఇల్లు కాదండి అనేవారు, ఏదో పేరు అడిగేవారు. వాళ్ళు క్రైస్తవులు అనగానే ఆ పేరును పక్కన పెట్టి వారిని మా ఇంటికి తీసుకొచ్చేసేవారు. దేవుని బిడ్డలారా, కొంతవరకు ఆ కొత్తూరు ఎన్జిఓస్ కాలనీలో సాక్ష్యాన్ని నెలకొల్పడానికి దేవుడు కృపనిచ్చాడు. చాలా మందికి అర్థమైంది ఈ కుటుంబం ప్రభుని నమ్ముకుందని, ఈ కుటుంబం యేసు ప్రభుని వెంబడిస్తుందని అర్థమైంది వాళ్ళకి. ఆదివారం అయ్యేసరికి అందరం కలిసి కట్టుకుని చర్చికి వెళ్ళడం ప్రతి ఒక్కరు చూసేవారు. ఆరాధనకి ఇంట్లోని గృహ ప్రార్థన పాటలు కాలనీ ఖచ్చితంగా వినబడేవి. అందరికి అర్థమైంది ఈ కుటుంబం క్రైస్తవ్యమని. అవును, డోంట్ లూజ్ యువర్ ఐడెంటిటీ మై డియర్ ఫ్రెండ్. ప్రియ స్నేహితులారా, మీ యొక్క గుర్తింపుని మీరు వదులుకోకండి. మనం ప్రత్యేకంగా ఉండడానికి పిలువబడ్డాం, ఎక్లీసియా ఉండడానికి పిలువబడ్డాం. సాతాను కాపురం ఉంటున్న స్థలంలోనే, సాతాను సింహాసనం ఉన్న స్థలంలోనే మనం కాపురం ఉంటున్నాం. దెర్ ఇస్ నో అదర్ గో. మనకి ఇంకొక గత్యంతరం లేదు. ఉండాల్సింది లోకంలో బ్రతికినంత కాలము. అందుకే దేవుడు పిలిచాడు.
ఈ సమాజాన్ని ప్రభావితం చేయడానికి ప్రభు మనల్ని పిలిచాడు. అంటూ ఉన్నాడు, ఆ స్థలములో నీవు కాపురమున్నావని ఎరుగుదును, నేను ఎరుగుదును అనే మాటకి చాలా అద్భుతమైన మాట గ్రీకులో వాడాడండి. ఒయిడా అనే పదాన్ని అక్కడ వాడాడు. ఒయిడా అనే పదానికి ఇంతకుముందు మీకు అర్థం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒయిడా అంటే అర్థం ఏంటో తెలుసా? వ్యక్తిగతంగా నా కళ్ళతో చూసి నేను తెలుసుకున్నది అని అర్థం మాట. ఐ కేమ్ టు నో పర్సనల్లీ విత్ మై ఓన్ ఐస్ బై బీయింగ్ విత్ యూ. నీతో నివసిస్తూ, నీ దగ్గరే ఉంటూ, నీ మధ్యనే సంచరిస్తూ నేను అన్ని తెలుసుకుంటా ఉన్నాను. ఎవరో నీ గురించి ప్రార్థన చేస్తే తెలుసుకున్నది కాదు, లేదా పొద్దున్న లేసి నువ్వు ప్రార్థన చేసి ఏకరు పెట్టా అవునా అని అనడం నేను. విశ్వాసి మన సమస్తము, మనం కూర్చుంటా లేచుట అన్ని మన ప్రభువుకు తెలుసు. అదే అంటాడు దావీదు, నీ సన్నిధి దగ్గర నుంచి నేను ఎక్కడికి పారిపోతానయ్యా? పాతాళంలో కూర్చుని అక్కడ ఉన్నావు, ఆకాశంకి వెళ్తే అక్కడ ఉన్నావు, సముద్ర దిగంతాల నుంచి నీవు అక్కడ కూడా నీ చెయ్యి నన్ను ఆదుకుంటుంది. ఇది గొప్ప ధైర్యము. అంత మాత్రమే కాదు, ఓ గొప్ప హెచ్చరిక కూడా. మనవై అన్ని ఆయనకు తెలుసు, నీ క్రియలన్నీ నాకు తెలుసు. యువర్ ఆల్ యాక్టివిటీస్ వైస్ ఎర్గోన్ అనే పదాన్ని వాడు. ఎర్గోన్ అంటే ఎవ్రీ మూవ్ ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవితంలో ప్రతి కదలిక అని అర్థం మాట. సంఘమా, కార్యక్రమాలతో బిజీ అయిపోయావు. ఎఫెసు సంఘమా, కార్యక్రమాల్లో ఎంతో అద్భుతంగా పేరు సంపాదించావు, కానీ ప్రోగ్రామ్స్ లో పడి ఫస్ట్ లవ్ మర్చిపోయాం, మొదటి ప్రేమని వదిలేసాం. చాలా సార్లు మనం అదే చేస్తాం, ఏదో చేసేస్తున్నాం అనుకుంటాం, కానీ ప్రభువుని ప్రేమించడంలో విఫలమవుతున్నామేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభు మన గురించి బాగా తెలుసున్నాడు. మన పుట్టక ముందే ఆయన కన్నులు మనల్ని చూశాయి. భిన్నముగా రూపింపబడక ముందే ఆయన కన్నులు మనల్ని చూశాయి. ఆయన చేతులే మనం నిర్మించాయి. మనం ఎప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవుతామో, రియాక్ట్ అవుతామో అన్నీ బాగా తెలుసాయి. ఎప్పుడు బాధపడతామో తెలుసు. మన కళ్ళంట ఎవరు చూడకుండా ఎప్పుడు కన్నీరు కారుతాయో బాగా తెలుసు. ఎవరు కనబడకపోవచ్చు. ఐ నో. ఎయిడా అనే పదాన్ని వాడాడు. అంటే ఒయిడా అనే పదానికి ఐ నో కంప్లీట్, ఇన్ పర్సన్, వ్యక్తిగత, నా కళ్ళతో నేను చూశాను అన్నట్టు. ఎంతకన్నా గొప్ప ఆదరణ, ఎంతకన్నా గొప్ప మరి హెచ్చరిక మనకి ఎక్కడుంటుందండి? మన దేవుడు మనతో ఉండేవాడు, మనల్ని పట్టించుకునే దేవుడు. నేను ఎరుగుదును అని మాట్లాడుతున్నాడు. అంటాడు ఉండి ఆ కాపురం ఉన్న స్థలములో, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో. అర్థమైందా? సాతాను సింహాసనమే కాదు, ఎక్కడో ఆ రాజు సింహాసనం వేసుకున్నాడు అనుకుంటున్నావా? అది మాత్రమే కాదు, వాడు కాపురం ఉన్న స్థలం. నువ్వు ఎలా కాపురం ఉన్నావో నీ చుట్టూ కూడా అలాగే కాపురం ఉన్నాడు. గమనించారా ప్రియ దేవుని బిడ్డలా? వాడికి కోట్ల దేవదూతలు ఉంటారు. మన దేవుడు ఆయన సర్వజ్ఞాని, సర్వవ్యామి. సాతానుడు ఓమ్ని ప్రజెంట్ కాదు, వాడు దూతలు ఉంటారు అన్ని చోట్ల. వాడు ఉండలేడు అన్ని చోట్ల, వాడు సాతానుగాడు ఉండలేడు. వాడు పెద్ద ట్యాకిల్ చేస్తాడు. అలాంటి బచ్చేగాళ్ళు మాత్రం కొంతమంది దూతలు వదులుతాడు మాట, మనలాంటి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మన చుట్టూనే ఉంటారు మాట వీళ్ళందరూ కూడా. అలాంటి స్థలములో అంటూ ఉన్నాడు. అలాంటి సాతాను ఇల్లు కట్టుకొని ఉన్న స్థలంలో సాతాను పర్మనెంట్ అడ్రస్ రాసేసుకున్నాడు ఆడి పేరు మీద. కదలనాడు అంతే, నువ్వేం చేసినా కదలడు. అలాంటి స్థలములో ఏమందంటే, నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన వాడు. ఇక్కడ సాక్షి అయిన వాడు అనే పదము చాలా పెద్ద పదము. మోటోస్ అనే పదాన్ని గ్రీక్ లో వాడారు. మోటోస్ అనే పదానికి సాక్ష్యము అని అర్థం మాట. అర్థమైందా? క్రీస్తు శకము 300 సంవత్సరం అంటే 3వ శతాబ్దం వరకు అది మార్టూస్ అనే పదంగానే వాడింది. ఎప్పుడైతే ఈ మార్టూస్ అందరూ కూడా వాళ్ళు చంపబడుతున్నారో ఆ పదాన్ని మ్యాక్టైర్ అనే పదంగా మార్చారు. అంటే క్రీస్తుకు సాక్షిగా ఉన్నాడు హతసాక్షి అవుతాడు అని గ్యారంటీ మాట అక్కడ వాళ్ళకి, తిరుగులేదు. కాబట్టి ఏం చేశారంటే మార్టూస్ అన్న మ్యాక్టైర్ అని ఒకటే అన్నట్టు, మ్యాక్టైర్ అంటే హతసాక్షి అనే పదంగా మార్చేశారు. ఎంత గొప్ప పదమో చూసావా అది?
కొన్ని లక్షల మంది చనిపోయారు. కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి ప్రభువుని నమ్ముకున్నందుకు. చంపబడ్డారు, నరకబడ్డారు. హెబ్రీ గ్రంథకర్త రాసినట్టు 11వ అధ్యాయం ఆఖరి వచనాల్లో రాసిన అవన్నీ కూడా నిజం. రంపాలతో కొయ్యబడ్డారు, కాల్చబడ్డారు, యాతన పెట్టబడ్డవారు. కాబట్టి అవన్నీ చూసి మార్టూస్ అనే పదంకి మ్యాటైర్ అనే పదంగా మార్చేస్తారు. సాక్షి అనే పదానికి హతసాక్షి అనే పదాన్ని మార్చేస్తారు. లూకాసు వార్త ఆఖరి అధ్యాయంలోని ప్రభు 24వ అధ్యాయం అంటాడు కదా, వెళ్ళిపోతూ ఈ సంగతులకు మీరే సాక్షులు, మార్టూస్, టెస్టిమనీ, విట్నెస్ అనే పదానికి అదే ఉపయోగించాడు. ఓ విధంగా గట్టిగా చెప్పాలంటే మీరు ఈ సంగతులకి నాకు హతసాక్షులు అని అర్థం మాట. సాక్ష్యము అంటే చేసిన ఎదపనులు చెప్పడం కాదు. మళ్ళీ చెప్తా ఉన్నానండి, కన్నీటి సాక్ష్యం అని చెప్పేసి యూట్యూబ్ లో కనపడ్డాలి. ఏంటండి కన్నీటి సాక్ష్యం? ఏడ్సే నీ ముఖం. సాక్ష్యం అంటే చేసిన ఎదపనులు, పొందిన బాధలు. నో, దట్ ఈస్ నాట్ మార్టూస్ మై డియర్ ఫ్రెండ్. ఐ టెల్ యు, మార్టూస్ ఈస్ బై బీయింగ్ అ విట్నెస్. సాక్షిగా ఉండడం, సాక్ష్యం చెప్పడం కాదు. క్రైస్తవుడు సాక్ష్యం చెప్పడానికి పిలవలేదు. ఈ సంగతులకి మీరే సాక్ష్యం చెప్పండి అని పిలవలేదు. ఈ సంగతులకి మీరే సాక్షులు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా అంటాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు మొదట యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములందరూ భూదిగంతముల వరకును నాకు సాక్షులైయుందురు. మార్టూస్, యు ఆర్ మై విట్నెసెస్. నాకు హతసాక్షులు. ఎగ్జాక్ట్లీ, ఆల్మోస్ట్ ఆ విషయాలు చూసిన వారందరూ కూడా హతసాక్షులు అయ్యారు. ఆ మాటని నెరవేర్చారు. క్రైస్తవ సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? హతసాక్ష్యం అన్నమాట. ప్రభు కోసం చనిపోవడం, ప్రభు కోసం ప్రాణం పెట్టడం, ప్రభు కోసం వదులుకోవడం, ప్రభు కోసం త్యజించడం. దట్ ఈస్ క్రిస్టియన్ విట్నెస్. క్రైస్తవ సాక్ష్యాన్ని ఎవరైనా అలాగే చెప్తే వినండి. అంతేగాని మా ఆయన కొట్టేవాడు, నరికాడు, అది చేశాడు, ఇది చేశాడు, ఇన్ని దెబ్బలు తిన్నాను, అది దెబ్బలు తిన్నాను, లాస్ట్ 2 ముక్కలు చెప్పాక నేను యేసు ప్రభువుని అనుకున్నాను, అప్పటి నుంచి ఇలా ఉన్నానని, అది సాక్ష్యం కాదు. ఇది చేసిన ఏదో పనులన్నీ చెప్తాడు. ఎంత ఇలా చేశాను, అలా చేశాను. అబ్బాయి ఎంత గొప్ప సాక్షి. అదా? ఒక పదం చూపించి బైబిల్ అలా నాకు, ఒక్క పదం చూపించి బైబిల్ అలా నాకు ఎవడనే చెప్పాడు అలా సాక్ష్యం? దౌర్భాగ్యపు సంస్కృతి క్రైస్తవుల్లో నడుస్తుంది. అది సాక్ష్య సంస్కృతి. దేవుని బిడ్డలారా, బాధతో, ఉక్రోషంతో చెప్తానని ఈ మాట. అది సాక్ష్యం కాదు. అలాంటి సాక్ష్యాలు దయచేసి వినకండి. వాటి వల్ల ఎలాంటి క్షేమాభివృద్ధి మనకి దొరకదు. డోంట్ లిసన్ టు దట్ విట్నెసెస్ ఆర్ టెస్టిమనీస్. దట్ ఇస్ నాట్. క్రైస్తవ సాక్ష్యము మార్టూస్. అది ఆయనకి హత సాక్షులు అవ్వడం. మ్యాట్రైర్ పదాన్ని మార్చేశారు. ఆ తర్వాత వీళ్ళ యొక్క ప్రభు కోసం వాళ్ళు పెట్టిన ప్రాణాలను బట్టి. అలాగా 300 సంవత్సరం అంటే క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచి ఆ పదం అలా మారి అలా వాడుకలోకి వచ్చింది. అలాంటి నా గురించి హతసాక్షి అయినవాడు, కరెక్ట్ గా పదం రాయాలంటే నా గురించి హతసాక్షి అయినవాడు అంతే చెప్పాను కదా, ఎలా చనిపోయాడు. ఎన్నిసార్లు అడిగి నాకు కాదన్నాడు పాస్ట్ గా. అయ్యా ఒక్కసారి తరుణం ఇస్తున్నావు, రై చెప్తావా? నేను యేసు ప్రభువే నా రాజు, కైసర్ నా రాజు కాదు. యేసు ప్రభువే నా దేవుడు. ఎస్క్లోపియస్ గాని, జియోస్ గాని, డైనాస్ గాని నా దేవత కాదు. యేసు ప్రభువే నా దేవుడు. క్రైస్ట్ ఇస్ మై లార్డ్. పాపం ఉడికించి ఉడికించి వేపి వేపి చంపేశారు. లోపల ఎంత హింసను అనిపించాడో. ఆ అరుపులు ఆ ఎద్దు నోటి నుంచి వస్తా ఉంటే అది ఏదో అరుస్తున్నట్టు, వీళ్ళు ఆ దేవత అరుస్తున్నట్టు సంతోషంగా గెంతేవారు చుట్టుపక్కల. దేవుని బిడ్డలారా, నిజమే, అటువంటి చరిత్ర కలిగింది క్రైస్తవ సంఘం. దీన్ని తక్కువ చేయకండి, దీని విలువలు దిగజార్చకండి దయచేసి. సంఘస్థులారా, ఇది సంఘం, క్రైస్తవ సంఘం అంటే. దీని విలువలు పైకి తీసుకెళ్ళాలి. ఇంకా మనం వాళ్ళు ఒక అంతస్తులో పెట్టి మనకి ఇచ్చారు, ఒక స్థాయిలో పెట్టి ఇచ్చారు, దాన్ని పైకి తీసుకెళ్ళాలని కిందకి లాగకూడదండి. ఏమండి అంటున్నాడు, చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి. చాలా గట్టి పదమే వాడాడు ఇక్కడ. గట్టిగా చేపట్టి అంటే ఎలా పట్టుకున్నాడు అంటే అది చాలా గట్టి పదాన్ని. ఎలాగంటే చచ్చిపోయినా సరే అది గట్టిగా పట్టుకుని అలుగుంటాయి. చంపేస్తున్నా సరే వదిలిపెట్టలే. గట్టిగా చేపట్టి
నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నువ్వు రినౌన్స్ చేయలేదు. నా యొక్క విశ్వాసాన్ని నువ్వు వదిలిపెట్టలేదు. నాకు సంబంధం లేదే అని ఒక్కసారి కూడా అనలేదు అని అర్థం మాట. అదేంటి అన్నట్టు ఏదో తెల్లముఖం వేయలేదు, విసర్జించలేదు, ఒక్క నిమిషం కూడా నువ్వు వదిలిపెట్టలేదు. ఈ కమెండేషన్స్ పెర్గమస్ సంఘం గురించి ఇస్తున్నాడు. ఎంత అద్భుతమైంది ఈ పెర్గమస్ సంఘం. ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరమైన విగ్రహారాధన మధ్యన, చక్రవర్తి పూజ మధ్యన, ఆ దేవతల యొక్క ఆ విగ్రహాల మధ్యన 24 గంటలు, మళ్ళీ చెప్తున్నా, 24 గంటలు పెర్గములో ఆకాశం మీదకి దూపం వెళ్తూనే ఉంటుంది. ఆ ఎస్క్లోపియస్ 3 దేవతల విగ్రహాలు ఎప్పుడు కూడా అలాగ ఆకాశం పొగలెగుస్తూనే ఉంటుంది. అంత భక్తి కలదు. ఎక్కడెక్కడి నుంచి వచ్చేవారు అక్కడికి. ఆ ఎస్క్లోపియస్ దేవాలయం అయితే అక్కడికి వెళ్ళి పడుకునేవారు. వాళ్ళ నుంచి పాములు ఎలాగ వెళ్తుంటే అవి స్వస్థపరుస్తాయని వాళ్ళకి నమ్మకం. అబ్బా, నలుమూల నుంచి వచ్చేవారు రోమా సామ్రాజ్యం నుంచి, ఆ మాదిరి ప్రపంచం, ఏషియా నలుమూల నుంచి వచ్చేవారు అక్కడ. అది వాళ్ళకి గొప్ప అతిశయం, వాళ్ళకి గర్వం. అది దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల నుంచి ఒకప్పుడు చక్రవర్తిని పూజించిన వారు, మళ్ళీ చెప్తున్న జాగ్రత్తగా వినండి, చక్రవర్తిని పూజించిన వారు ఒకప్పుడు అస్క్లోపియస్ ని, డైనాస్ ని, తర్వాత జియోస్ ని పూజించిన వారు ప్రభుని అంగీకరించారు. ఇప్పుడు చూడండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది. వారి యొక్క గందరగోళ స్థితి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చూడండి. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి బాగా తెలుసు. పైన ఎంత వ్యభిచారం జరుగుతుందో బాగా తెలుసు. అక్కడ వీళ్ళు భలే ఎంజాయ్ చేసేవారు. వీళ్ళు అక్కడ ఆ స్టేడియంలో అబ్బా అసభ్యంగా గెంతేవారు. ఇప్పుడు ప్రభుని నమ్ముకున్నారు. నెమ్మదిగా 30 సంవత్సరాలు అలాగ జరిగింది. సంఘం రాజీ పడ్డం మొదలుపెట్టింది. ఇక్కడ 2 బోధలు దాదాపు ఒకటే రకమైనవి అయినప్పటికీ కూడా 2 బోధలు కనబడతాయి. అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది. చూడండి, దేవుడికి మొహమాటం ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, గాడ్ హ్యాస్ నో కాంప్రమైజ్. ఆయన రాజీ పడ్డం. ఎంత భయంకరంగా నీ మధ్య ఉంది. 30 సంవత్సరాల క్రితం దాదాపు అంతికి చనిపోయి ఉంటాడు. కొత్తలోనే చనిపోయాడు, మొదట్లోనే చనిపోయాడు. ఆ తర్వాత జరిగింది 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 సంఘము అడ్జస్ట్ అవడం మొదలుపెట్టింది. నంబర్ 1, బాలాకునకు బిలాము నేర్పిన బోధ. బాలాకునకు బిలాము నేర్పిన బోధ. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా దారుణమైన పరిస్థితిని చెప్తా. ఇశ్రాయేలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళు షిత్తీంలో దిగారు. ఈ దేశం ముందు ఎవడు నిలబడ్డాలని ప్రపంచం అంతటికి అప్పుడే ప్రపంచానికి అర్థమైపోయింది. ఆ చుట్టుపక్కల మొత్తం దేశాలన్నిటికీ అర్థమైపోయింది. అందులో మోయాబు రాజు బాలాక్కి బాగా అర్థమైంది. ఏం చేద్దామో అని ఆలోచించాడు. ఎవడో సలహా ఇచ్చాడు. అక్కడ ఒక బిలాము అనే ప్రవక్త ఉంటాడు. గమనించండి, బిలాము దేవుని ప్రవక్త కాదు. బిలాము దేవుని ప్రవక్త కాదు. ఎందుకంటే యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనంలోని బిలాముని చంపినప్పుడు సోదెగాడైన బిలాము, యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనంలో చూడండి, సోదెగాడైన అని అంటారు. హీజ్ ఎ సార్సరర్ లేదా సూత్ సేయర్, జ్యోతిష్యుడు, ఆ టైపు. వీడి పరిస్థితి ఏంటంటే, వీడు బిలాం గాడు మహా తెలివైనడు. వీళ్ళు ఇక్కడే ఉండేవాడు, ఈ దేశంలోనే ఉంటూ వీడికి ఈ దేశం యెహోవా దేవుని యొక్క విషయాలు బాగా తెలుసు. ఆయనకి వ్యతిరేకంగా చేస్తే శాపం వస్తుందని తెలుసు. వీడన్ని చదివినవాడు బాగా. కాబట్టి ఎవడైనా వస్తే గనక వాడి విషయాలు కనుక్కునేవాడు. వాడి పరిస్థితిని బట్టి వాడి మీదకి ఏ శాపం వస్తుందో, వాడి మీదకి ఏ ఉగ్రత వస్తుందో తెలుసు. వీడేం చేసేవాడంటే ఇది దేవుడు మాటగా చెప్పేసేవాడు మాట. ఎందుకంటే వీడు ముందుగా తెలుసు అదేం జరుగుతుంది. అలాగా సూదిగాడు సూది చెప్పడం మొదలుపెట్టాడు. చాలా జరుగుతూ ఉండేవి. ఎందుకంటే దేవుడి తీర్పులు ఎవడు చెప్పినా జరుగుతాయి. అది దేవుడు చెప్పాడు కాబట్టి ఉగ్రత. దాన్ని వీళ్ళు పైకి ఎత్తడం మొదలు పెట్టారు. మనకి ఉన్నారు కదా భారతదేశంలో గోల్డ్ మంది అలాంటి వాళ్ళు, తెలివైన వాళ్ళు. సో వీడు బాగా ఫేమస్ అయ్యాడు. బాలాక్ అది వినబడింది. వీడికి డబ్బు పిచ్చి ఎక్కువ బిలాం గడికి. అందుకే కబురు పెట్టాడు. కబురు పెడితే ప్రభు ఒప్పుకోలేదు. యెహోవా దేవుడు కనబడ్డాడు. నువ్వు వెళ్ళకూడదు అన్నాడు. వీడు ఏ విధంగా బయలుదేరమని మళ్ళీ అడిగాడు వెళ్తానని. సరే పొమ్మన్నాడు. దారిలో గాడితో బుద్ధి చెప్పాడు. మనందరికి బాగా తెలుసు.
అయినా వినలేదు వీడు. వెళ్ళాడు 22వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు ఆ కొండ మీదకి వెళ్ళి వారి మీద శాపాన్ని పలకడానికి వాడు మరి పూనుకున్నాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శాపము ఏమాత్రం కూడా అది తగలదు. ఎందుకంటే దానిని ఆశీర్వాదంగా ప్రభు మార్చేశాడు. ఎటు పెట్టినా సరే, ఎటు చూసినా సరే, ఇంతకుముందు చెప్పాను వాస్తు బాగాలేదన్నట్టు ఒక్కొక్క కొండ మీదకి మార్చాడే, ఎక్కడ కాదా 3 చోట్ల మార్చాడు, 4 చోట్ల మార్చాడు. అయినా సరే ఆశీర్వాదమే వస్తుంది, శాపం రాలేదు ఇశ్రాయేలు మీదకి. సరే వెళ్ళిపోయాడు. వాడికి చాలా కానుకలు ఇచ్చాడు మనోడికి. మొదట నో అన్నప్పుడు మళ్ళీ బాగా కానుకలు పంపించేసరికి మనడు ఆశపడి వచ్చేసాడు ఈ సోదిగాడు బిలాము. ఇలాంటి బిలాము లాంటి దౌర్భాగ్యులు మన క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. సోదిగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రవక్తలు కాదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రవక్తలు కాదు, సోదిగాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా ఎవడు ప్రవక్త కాడో వాక్య ప్రకారమే మనం చూడాలి. బిలాము సోదిగాడు, బెయోరు కుమారుడైన బిలాము ఏమండి వాడు సోదిగాడు. జరిగిపోయింది. అప్పుడు వీడు మంచి సలహా ఇచ్చాడు. ఇలా కాదు అయ్యా, దేవుడిని ప్రజల్ని శపించడం మనకు అసాధ్యం. దేవుడు కోపం రావాలంటే దేవుడు 2 విషయాలు ఒప్పుకోడు. ఒకటి శారీరక వ్యభిచారం, రెండోది ఆత్మీయ వ్యభిచారం. ఈ స్పిరిచువల్ అడల్టరీ, ఈ యొక్క ఫిజికల్ అడల్టరీ, ఈ 2 కూడా ఈ ఇశ్రాయేల్ దేవుడు ఒప్పుకోడు నాకు తెలిసినంత వరకు. కాబట్టి వాళ్ళు షిట్టింలో దిగారు. మోయాబు స్త్రీలు చాలా అందంగా ఉంటారు. వాళ్ళని దిగంబరంగా వాళ్ళ నుంచి పంపించు. దట్స్ వాట్ హ్యాపెండ్, దట్స్ వాట్ ద హిస్టరీ సేస్. వాళ్ళ ముందు నుంచి దిగంబరంగా వీళ్ళు పంపించు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళని శోధిస్తారు. నేను చెప్తుంది సంఖ్యాకాండము 25వ అధ్యాయం. తర్వాత ఇంట్లో కూర్చొని జాగ్రత్తగా చదవండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో చెప్తున్నాను. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా మోయాబు రాణులతో వ్యభిచారం చేయసాగిరని ఉంటుంది. అక్కడ అంత భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. చదవండి. ఏం చేశారంటే వాళ్ళతో కలిపి వీళ్ళు డాన్స్ వేస్తుంటే దిగంబరంగా వీళ్ళు కూడా డాన్స్ చేయడం మొదలు పెట్టారు. ఆఖరికి వీళ్ళని నెమ్మదిగా లాగి వాళ్ళ దేవతలకు ముక్కేటట్టు చేశారు. యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండెను అని అంటారు. కోపించిన ఉండదు, మండెను అని అంటారు. చాలా పెద్ద పదం. అలాగా ఇశ్రాయేలుకి భయంకరమైన తీసుకొచ్చాడు. ఒక్క రోజులోనే దాదాపు 20,000 మంది పైన చనిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితి అది. ఆ వ్యభిచారం ఆ ఎస్క్లోపియస్ దేవాలయంలో, జియోస్ దేవాలయంలో, డైనాస్ దేవాలయంలో జరుగుతూ ఉంది. అది ఏం చేశారు వీళ్ళు తెలిసి చెప్పమంటారా? కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇక్కడ పద్ధతి ఏంటి, ఏమొచ్చిందంటే బోధ, అరే మనం ఇక్కడ చర్చిలో ఉండిపోతున్నాం, మనము ఆ దేవాలయంలోని ఎవరు సువార్త చెప్తారు వారికి అంటూ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళతో కలిపి వెళ్ళి అక్కడ దేవాలయాలకు వెళ్ళి వాళ్ళతో కూర్చొని విగ్రహాలకు పెట్టింది తింటూ, ఏమండి ప్లూరలిజం అంటారు దాన్ని, వాళ్ళతో ఐడెంటిఫై చేసుకోవాలి. వి మస్ట్ ఐడెంటిఫై, వి మస్ట్ బి కాంటెంపరరీ. Unless and until we identify ourselves with them, we cannot proclaim the gospel. మనము వాళ్ళతో ఐక్యమైతే, మమేకమైతే గాని సువార్త చెప్పలేము అన్న సిద్ధాంతం తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏం చేశారంటే అలాగెళ్ళి వాళ్ళతో కలిపి పనిచేయడం వచ్చి మ్యూజిక్ విత్ మీనింగ్ అని ఒక చాలా కాలం కిందట నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టడీలో అప్పుడు బాగా ఉండేది. వాళ్ళు చేసే పని అదే. వాళ్ళు ఏం చేసేవారంటే హోటల్లోకి వెళ్ళి స్త్రీలు అర్ధనగ్న బట్టలు వేసుకునేవారు. అక్కడ ఉండే కస్టమర్స్ ని ఆకర్షించి వాళ్ళు తీసుకెళ్లి రాత్రంతా వాళ్ళతో కలిపి పొద్దున్న వాళ్ళకి సువార్త చెప్పేవారు. లిటరల్ గా జరిగింది. ఇది జరుగుతుంది చాలా చోట్ల. నేను అబద్ధం అంటాను. దిస్ ఇస్ రియల్. అంత దరిద్రంగా కక్ష చేతనైనను విష చేత ఏ విధంగా సువార్త చెప్పాలి కదా, వాక్యాలు వాడుకోవడంలో మన క్రైస్తవుల తర్వాతే. రెండో వాడు, త్వరగా టైం అయింది, ముందుకెళ్ళిపోతాను. నికోలాయితులు సేమ్ ఎగ్జాక్ట్లీ వీళ్ళతో సంబంధించిన వాళ్ళే. నికోలాయితుల బోధ ఎఫెసు సంఘం ద్వేషించింది, కానీ పెర్గము సంఘము రాజీ పడిపోయింది. నువ్వు కాల్చబడి కూడా నీకు శరీరం అప్పగించావు, నీ ప్రేమ లేకపోతే వ్యర్థం, ఎఫెసు సంఘంతో చెప్పాడు.
నువ్వు ఏం చేసినా సరే పవిత్రులు లేకపోతే నీ దౌర్భాగ్యం పెరిగిన సంగతి మాట్లాడుతున్నాడు. రాజీ పడని బ్రతుకులు కోసం కోరుతున్నాడు. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క పండగలకు వెళ్ళడం, మనలో చాలా మంది కదండి, అబ్బా ప్రియ దేవుని బిడ్డలారా, సినిమా యాక్టర్ల మధ్యన పనిచేయాలంటే మనం కూడా అలాగే ఉండాలట. ఆ కటింగే చేయించుకోవాలట. ఏమండి, చిరిగిపోయిన ఆ జీన్ ప్యాంట్లు వేసుకోవాలట. ఈ కాంటెంపరీ వాళ్ళు మాట్లాడే మాటలు సిగ్గులేదు నీకు? ఆ ఫ్యాషన్ చిరిగిపోయిన జీన్ ప్యాంట్లు, సగం సగం బట్టలు, మరి మనం అవుట్డేటెడ్ అయిపోతాం కదండి. వి మస్ట్ బి కాంటెంపరీ. యూ మస్ట్ బి కాల్డ్ అవుట్. నువ్వు బయటకు పిలవబడ్డవాడు. యు ఆర్ కాల్డ్ అవుట్. యు ఆర్ ఎక్లీసియా, సెపరేటెడ్. నువ్వు సెపరేట్ గా ఉంటేనే వాళ్ళకి సువార్త చెప్పు. వాళ్ళ మధ్యలో కలిసిపోక్కర్లేదు. వాళ్ళకి చిరిగిపోయిన జీన్ ప్యాంట్లు, కన్నాలను జీన్ ప్యాంట్లు వేసుకోక్కర్లే, సగం సగం బట్టలు వేసుకోక్కర్లే. సువార్త అంటే అది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. మనం వి మస్ట్ రీచ్ ద యంగర్ జనరేషన్. నిన్నెవడాయే చెప్పన్నాడు అసలు? సువార్త చెప్పు. ఇట్ ఈస్ అ డైనమైట్. ముఖం పేలిందంటే ఆ సువార్త శక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, అది నశించుచున్న వాడికి వెర్రితనం, కానీ రక్షించబడేవాడికి డైనమైట్. అది షేప్ మార్చేస్తుంది. ఎక్కడ వెళ్ళిందట అక్కడ అవతల యునమిస్. ఇట్ ఈస్ అ డైనమైట్. మార్చాల్సింది నువ్వు కాదు, నీ వేష భాష కాదు, నీ అవతారంగా. కాంటెంపరీ అని చెప్పేసి కటింగ్లు మార్చుకొని, బట్టలు మార్చుకుని దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. సంగమా, బీ కేర్ఫుల్. పెరిగిమ సంఘానికి రాస్తున్నాడు. దట్స్ వాట్ నికోలాయిటన్స్ సేస్. అదే నికోలాయితులు చెప్పారు. వాళ్ళ వేష భాషలు మనం ఫాలో అవ్వాలి, వారి ఆహార అలవాట్లు ఫాలో అవ్వాలి, వారి పూజా సంస్కారాల్లో మనం కొద్దిగా పార్టిసిపేట్ చేయాలి. అలాగా వారికి దగ్గర ఈ సువార్త చెప్పాలి. అది నికోలాయితుల బోధ. వారిని నువ్వు వండనిస్తున్నావు, నువ్వు అలాగ ఉన్నావని చెప్పడం లేదు, వాళ్ళని వండనిస్తున్నావు. యు ఆర్ టాలరేటింగ్. కొన్నిసార్లు అంటారు, పాస్టర్ గారు చాలా కోపం అంటే గట్టి మాట్లాడేస్తారు. ఎస్, ఐ స్పీక్. మాట్లాడతా, ఖచ్చితంగా మాట్లాడతా, ఖచ్చితంగా ఖండిస్తా. అలాంటి బోధకులు కానీ, అలాంటి వ్యక్తులు కానీ ఖచ్చితంగా నేను చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆడియో వినిపిస్తుందండి మీరు నా మాటలో? వస్తుందన్నా. ఓకే ఓకే, రైట్. మ్యూట్ చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా పౌరుషంగా, ఉక్రోషం, మీరేమనుకున్నా, రోషం అనుకున్నా, ఏమనుకున్నా ఖచ్చితంగా చెప్తాను ఆ మాటలు. ఎందుకంటే మనం ప్రత్యేకంగా ఎక్లీసియాగా ఉండడానికి పిలువబడ్డాం. అలాంటి వాళ్ళని ఉంచుతున్నాం. అందుకోసం అంటాడు వచ్చి, కావున మారు మనస్సు పొందుము. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనస్సు అంటే మనం ఏమనుకుంటున్నాం తెలుసా? 7 సంఘాలకి రాస్తూ 5 సంఘాలకి అంటాడు మారు మనస్సు పొందు అంటాడు. అదేంటంటే విశ్వాసులు మారు మనసు పొందడం ఏంటంటే, మారు మనసు అంటే పాపులు కదా, అవిశ్వాసులు కదా. మారు మనసు, ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు రిపెంట్ ఎవ్రీ డే. ప్రతి విశ్వాసి ప్రతిరోజు మారు మనసు పొందాల్సిందే. ఇక్కడ మారు మనస్సు అనే దానికి అర్థం ఏంటో తెలుసా? మెటానియో అనే పదాన్ని వాడు. మెటానియో అంటే చేస్తున్న తప్పు నుంచి పూర్తిగా విముఖుడు అవ్వడం, రిమోర్స్, కంప్లీట్ గా టర్న్ అరౌండ్, పూర్తిగా తిరిగిపోవడం. మెటానియో పశ్చాత్తాప పడడం, ఏడవడం, దాన్ని ఇచ్చి అని వదిలిపెట్టేయడం మెటానియో అంటారన్నమాట. కావున మారు మనసు, దాన్ని అసహించుకొని పూర్తిగా తిరిగి 45 degrees కాదు, 180 degrees తిరగాలి. 180 degrees అంటే ఎడమకం పడమకం అన్నట్టు ఉండాలి అని ఈ మాట రాస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందు, లేకపోతే నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధం చేస్తా. సంఘానికి రాస్తూ ఉన్నాడు. సంఘమా, నువ్వు చేస్తున్నావు, అందరూ చేస్తున్నావు అనడం లేదు. కొంతమంది ఇలా ఉన్నారు, వాళ్ళని మనడే సార్ భలే వాళ్ళు పెద్దండి, మా చర్చికి పెద్దండి, ఏదో ఉంటాయి బలహీనతలు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళతో వచ్చి యుద్ధం చేస్తా. మామూలుగా రాను, గద్దించడానికి అయిపోయింది సీను. వాళ్ళతో వచ్చి యుద్ధం చేస్తా. కాంప్రమైజ్ అయిపోయిన పెద్దలు ఉన్న సంఘంలో, కాంప్రమైజ్ అయిన విశ్వాసులు ఉన్న సంఘానికి రాస్తున్న మాట. నువ్వు ఎవడమైనా సరే, చర్చి ప్రెసిడెంట్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, ట్రెజరర్, ఎవడమైనా కావచ్చు, ఇఫ్ యు కాంప్రమైజ్
యు ఆర్ ఎట్ వార్ విత్ గాడ్. దేవునితో యుద్ధంలో ఉన్నావు, జాగ్రత్త. కాంప్రమైజ్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పనుల విషయంలో, దేవుని యొక్క ఆరాధన పద్ధతుల విషయంలో కానీ, వ్యవహారాల విషయంలో కానీ కాంప్రమైజ్ కాకండి. ఎక్కడ దేవుని విశ్వాస జీవితంలో కూడా యుద్ధం చేస్తా ఖచ్చితంగా అంటాడు. నా నోట నుండి వచ్చు రెండింతలుగా. మళ్ళీ అంటాడు రోమ్ ఫైయా అనే ఖడ్గం వెరీ డేంజరస్. వాళ్ళకి తెలుసు వాళ్ళ జీవన్ మరణాలని అదే నిర్ణయిస్తారు. కత్తి ఇలా కిందకి అన్నాడంటే వాడు చావాల్సింది ఇంకా అదే సూచన అన్నమాట. అంటూ అంటాడు కింద, మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును. మనందరికి బాగా తెలుస్తుంది. ఇంకొక ఇది లెజెండ్ వాడుకలో ఉంది ఆ కాలంలోనే. ఏంటంటే ఎస్క్లోపియా యొక్క దేవతకి ఒక తెల్లని ఇది పెట్టేవారట పూజ ప్రసాదం కింద. దాన్ని కూడా వారు మన్నా అనేవారు అని చెప్తారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. చాలా జాగ్రత్తగా మరుగ్గా ఉంచేవారట. రెండవ మాట ఏంటంటే, యెరూషలేము పట్టబడినప్పుడు, ధ్వంసం చేయబడినప్పుడు ఇర్మియా ఆ మందసంలో ఉండే బంగారు మన్నా ఓమెరు పాత్రని జాగ్రత్తగా లోపలాగా దాచేశాడట. ఎప్పటికీ అది ఎక్కడ ఉంది అని చెప్పేసి ఏదో మాట్లాడుకుంటాడు. హిస్టరీ టీవీలో కూడా ఒకసారి పెద్ద ఇదే డాక్యుమెంటరీ చూపించాడు దాని మీద, ఇథియోపియా దేశంలో ఎక్కడ ఉంది అన్నట్టు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మన్నా చూడాలని చాలా ఆశపడుతుంటారు. మరుగు చేయబడింది. మనందరికీ బాగా తెలుసు. యోహాను సువార్తలో ప్రభు అంటాడు, పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా ఆయనే. ఆయన్ని మనం భుజిస్తాం. మరుగై ఉన్న మన్నాను భుజిస్తాం. ఐ విల్ రివీల్ మై సెల్ఫ్ మోర్ టు యూ. నీకు ఇంకా నేను బయలుపరుచుకుంటాను. రెండవ మాట చెప్పి ముగిచ్చేస్తా అంటూ ఉన్నాడు. మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. తెలుసా దీని సంగతి? ప్రియదేవుని బిడ్డలారా, తెల్లని రాతిని నేను మీకు ముందే చెప్పాను. ఎందుకు ఇది జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పాను? న్యాయ వ్యవస్థ సంబంధమైంది. అక్కడ ఏం చేసేవారంటే, ఎవరైనా సరే ఒక నేరస్తుడు, నేరం మోపబడిన నేరస్తుడు కాడు, నేరం తప్పుగా మోపబడిన ఏదో మోపబడిన నేరస్తుడు, నేరం మోపబడిన వాడు వస్తే ఈ జ్యూరీ కూర్చుంటారు కదా, న్యాయ నిర్ణేతలు కూర్చుంటారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు ఓటింగ్ చేసేవారు. ఓటింగ్ ఎలా చేసేవారంటే తెల్లరాళ్ళు నల్లరాళ్ళు తీసుకునేవారు. ఏమండి, న్యాయ నిర్ణేతలు, ఆ న్యాయాధికారులు అయితే ఆ జడ్జెస్, ఆ జ్యూరీ తాలూకులో ఉన్న సభ్యులు ఏం చేసేవారంటే ఆ ఓటింగ్ నిర్వహించేవారు. ఆ వ్యక్తికి నల్లరాళ్ళు కంటే తెల్లరాళ్ళు ఎక్కువ వచ్చాయనుకోండి, వాడు నిర్దోషి అని అర్థం మాట. కొంతమందికి అసలు నల్లరాళ్లే ఉండేవి కాదు. ఆ తెల్లరాళ్ళు ఆ వ్యక్తి ఇంకా ఏ పాపం చేయలేదు, ఆ వ్యక్తి ఏ తప్పు చేయలేదు అని ఒక తీర్పు. వాడు రేపొద్దున సమాజంలోనే కాలరెత్తుకొని తిరగొచ్చు. నేను నేరస్తుడిని కాదు, నా మీద ఏ శిక్ష లేదు, నేను ఏ నేరం చేయలేదు అన్నట్టు ఆ తెల్లరాయి పట్టుకొని తిరుగుతూ ఉంటాడు మాట. ఒకటి. రెండవది, ఈ పెర్గము సంఘము వర్తక వ్యాపారాల కన్నా స్పోర్ట్స్ కి బాగా వీళ్ళు విలువనిచ్చేవారు. స్టేడియం ఉండేది కదా, స్టేడియంలో బాగా స్పోర్ట్స్ జరిగేవి. అందులో ఫైనల్ ఛాంపియన్ ఉంటాడు చూసా, ఆల్రౌండ్ ఛాంపియన్ కి, ఆ ఛాంపియన్స్ కి ఏం చేసేవారంటే తెల్ల రాయి ఇచ్చేవారు వాళ్ళు. ఆ తెల్ల రాయి ఉన్నవాడు ఛాంపియన్ మాట. ఆ తెల్ల రాయి పట్టుకుని ఆ విక్టర్స్ ఉంటారు అక్కడ, ఈ యొక్క వీళ్ళు అంటే ఈ జయించిన వాళ్ళకి స్పెషల్ ఏరియాస్ ఉంటాయి, స్పెషల్ హోటల్స్, స్పెషల్ ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. రాజ మర్యాదలు జరుగుతాయి. ఆ ఎంట్రన్స్ లో వీడు ఆ తెల్లరాయితను చూపించాలా. అంటే నేను విక్టర్ని, నేను జయం పొందినోడిని. ఒకటి కేసు గెలిచినోడిని, రెండోది జయించినోడిని. అంటే నా రన్నింగ్ రేస్ లో కానీ, నా అథ్లెటిక్స్ దేంట్లోనూ నేను నా ఆటల పోటీలో జయం పొందినోడిని అని చూపిస్తే ఫ్రీ ఎంట్రన్స్ లోపలికి ఉంటుంది అన్నమాట. వాడికి సకల మర్యాదలు లోపల జరుగుతాయి, రాజ మర్యాదలు జరుగుతాయి అన్నమాట. ఈ రెండు అర్థాలు ఈ పెరుగు ప్రాంతంలో ఉన్నాయి. జయించేవాడికి అది ఇస్తాడు. మన మీద ఉండే శిక్ష పూర్తిగా తీసేశాడు. తెల్లరాయి ఎప్పుడో మన చేతిలో పెట్టాడు మన ప్రభువు. మనమేదో అసలు పాపం చేయలేదు అన్నట్టు, మనకి పాప శిక్ష అసలు లేనే లేదన్నట్టు ప్రభు రక్తంలో మనం కడగబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే అదే. వీఆర్ జస్టిఫైడ్ ఇన్ క్రైస్ట్.
యేసులో నీతిమంతులుగా, అసలు అంతకు ముందు ఏ తప్పు లేదన్నట్టు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ప్రభు. అంత మాత్రమే కాదు, చెప్పాను కదా, వీళ్ళు ఈ క్రైస్తవుల్ని పాపం ఎప్పుడు కూడా వీళ్ళ మీద నల్లరాళ్ళు ఎక్కివేసి చంపేసేవాళ్ళు. వీళ్ళని తెల్లరాయి చూద్దామన్న పాపం ఈ క్రైస్తవులకి, పరికమ సంఘం వాళ్ళకి కనబడేది కాదు. ఎప్పుడు పాపం వీళ్ళు పట్టుకుని చంపేస్తా ఉండేవారు. అంటూ ఉన్నాడు, అక్కడ కనబడదేమో, నేను నీకు ఇస్తాను తెల్లరాయి. యు ఆర్ నో మోర్ అండర్ కండెమ్నేషన్. నువ్వు శిక్ష కింద ఏమాత్రం లేదు. రెండవది, నువ్వు జయిస్తే ఈ తెల్లరాతని ఇస్తాను. యూ హ్యావ్ అ ఫ్రీ ఎంట్రీ. నాతో కూడా సింహాసనం మీద నా రాజ్యంలో ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. నీకు రాజమర్యాదలు చేస్తాను. అంతే కదా, నాతో పాటు సింహాసనం కూర్చోబెడతానంటే రాజమర్యాదే కదా. జయించిన వానికి, విక్టోరియస్ పర్సన్, విక్టర్ కి ఆ తెల్లరాతని ఇస్తాను. ఆ బేమా సింహాసనం ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమైనప్పుడు దొరికే ఫలాలవి చెప్పాను కదా ఇంతకు ముందు. ప్రియదేవుని బిడ్డలారా, న్యాయపీఠం ఎదుట మనకు దొరికే బహుమానాలవి. ఆ రోజు ఆ నీతి గల న్యాయాధిపతి ఆ తెల్లరాతిని చేతిలో పట్టుకొని పేరు గట్టిగా పిలిచాడు అనుకోండి, కొన్ని కోట్ల మంది విశ్వాసుల సమూహం ఉంటుందంట. పిలిచి ఆ రాతిని చేతిలో పెడితే ఏం ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఎంత అద్భుతంగా ఉంటుంది. మనం ఆ రాకడ కోసం, అదే అంటాడు పౌలు, ప్రభు రాకను అపేక్షించి వాడు ప్రతి వాడికి ఇస్తాడు ఆ నీతి కిరీటాన్ని. ఇక్కడైతే ఆ రాతిని, అక్కడైతే జీవవృక్ష ఫలాన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చోండి. విక్టర్స్ థ్రోన్, జయించి వారిని సింహాసనం మీద కూర్చోండి. ఆయనతో పాటు సమానంగా అని నేను అనలేదు, కానీ ఆయనది ఉన్నత సింహాసనం. కానీ మన ప్రభువు తన సింహాసనాన్ని మనతో పంచుకునేవాడు. మనం ఆయనతో పాటు యుగాయుగాలు రాజ్యం ఎరుగుతాం. తెల్ల రాయి చేతిలో ఉన్నప్పుడు అబ్బా ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రభు కోసం జయించా. నేను అంటాను, ఊహిస్తా ఉన్నాను, పరలోకంలో వెళ్తూ తెల్లరాయి చేతులు ఉంటే, అన్నా ఏం జయించావన్నా అని అడిగితే, ప్రభు కోసం జయించిన పని చెప్తా ఉంటే వాళ్ళు ఎంత సంతోషిస్తారు. వాళ్ళ చేతిలో నుంచి మేము జయించాం అక్క అంటే, ఇది ప్రభు కోసం జయించా. ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రభు కోసం నేను బయటికి వెళ్ళాను, ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రభు కోసం నిలబడ్డాను అని చెప్తున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందండి పరలోకం, ఎంత ఆనందంగా ఉంటుందండి ఆ సాక్ష్యాలతో పరలోకం. ఈరోజు రాత్రి ప్రభు వస్తే నీ చేతిలో తెల్లరాయి ఉంటుందా? మరుగైన మన్నా పాత్ర నీ చేతిలో పెడతాడు ఆయన. ఆర్ యు కాల్డ్ అవుట్ మై డియర్ ఫ్రెండ్? ఆర్ యు కాల్డ్ అవుట్? ఆర్ యు సెపరేటెడ్? ప్రత్యేకమైన పిలువబడిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నవారు. అట్టి కృపను ప్రభు మనకు అనుగ్రహించును గాక.